ఫుల్ క్లారిటీ అనేది ఇద్దాం అనుకుంటున్నాను. సో, తప్పకుండా ఎండ్ వరకు ఉండి వినడానికి ప్రయత్నించండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ వెస్టిజ్ అనే ప్లాట్‌ఫార్మ్ ఏంటంటే చాలా మంది ఇదొక పార్ట్ టైమ్ వర్క్, ఇదొక మార్కెటింగ్ కంపెనీ. అంటే ఇంటింటికెళ్ళి ప్రొడక్ట్‌లు అమ్మాలేమో, ప్రొడక్ట్‌లు మనం కొనుక్కొని వేరే వాళ్ళకి అమ్మాలేమో, ఒకరిని కింద ఒకరిని జాయిన్ చేయాలేమో. సో, ఈ విధంగా ప్రతి ఒక్కరు అనుకుంటారండి. యాక్చువల్‌గా జాయిన్ చేయడం అనేది ఒక ప్రాసెస్ అండి. జాయిన్ చేయడం అనేది ఒక ప్రాసెస్. సో, అంతేగాని ఇది జాయిన్ చేయాలి, పక్కాగా జాయిన్ చేయాలి. సో, జాయినింగ్ అనేది ఒక ప్రాసెస్ అండి. సో, డోంట్ బి థింక్ లైక్ ఇట్ ఈస్ ఎ జాబ్. జాబ్‌లో చూడకండి. జాయినింగ్ అనేది ఒక ప్రాసెస్. చాలా మంది ఏమనుకుంటారంటే మార్కెటింగ్ అనగానే ప్రొడక్ట్‌లు సేల్ చేయడం, అదే విధంగా క జాయిన్ చేపిచ్చడం ఈ విధంగా అనుకుంటారు. సో, దయచేసి అట్‌లీస్ట్ అలాగా అనుకోకండి. సో, దీని గురించి మీకు ఇప్పుడు ఫుల్ క్లారిటీ ఇస్తాను. పూర్తిగా వినండి. సో, ఈ సిస్టమ్ వచ్చేసరికి డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీ అండి. సో, చాలా మందికి ఈ విషయం తెలీదు. అసలు డైరెక్ట్ సెల్లింగ్ అంటే ఏంటి? ఇలాంటి ఒక ఇండస్ట్రీ అనేది ఉందా? అనేది చాలా మందికి ఒక డౌట్ అండి. సో, డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీ అంటే ఇప్పుడు మన భూమి మీద, మన ప్రపంచంలో చాలా ఇండస్ట్రీలున్నాయి. అంటే, అంటే ఒక వ్యవస్థ. పోలీస్ వ్యవస్థ ఉంది. డాక్టర్ వ్యవస్థ ఉంది. సో, కొన్ని కొన్ని ఇండస్ట్రీస్ ఉన్నాయండి. లా లా లాయర్ వ్యవస్థ ఉంది. ఇంజినీరింగ్ అదొక ఇండస్ట్రీ. కాలేజ్ మేనేజ్‌మెంట్ ఒక ఇండస్ట్రీ. ఎడ్యుకేషన్ ఇది ఒక ఇండస్ట్రీ. సో, ఇలా చాలా ఇండస్ట్రీలున్నాయి. సో, అలాగే మనది గూడా ఏంటంటే, ఒక డైరెక్ట్ సెల్లింగ్ అనేది ఒక వ్యవస్థ. సో, అలాగే బ్యాంక్ వ్యవస్థ, సినిమా ఇండస్ట్రీ ఇలా చాలా ఉన్నాయి. సో, అదే విధంగా మన డైరెక్ట్ సెల్లింగ్ అనేది వన్ ఆఫ్ ది ఇండస్ట్రీ అన్నమాట. ఈ డైరెక్ట్ సెల్లింగ్ ఏదైతే వర్డ్ వాడానో నేను, ఆ డైరెక్ట్ సెల్లింగ్ పేరులో సెల్లింగ్ అని ఉంది కదా! అని చెప్పి చాలా మంది ఏమనుకుంటారు, ఇవేమైనా సేల్ చేయలేమో, ప్రొడక్ట్‌లు సేల్ చేయాలేమో, ఇంటింటికెళ్ళి అమ్మాలేమో అనుకుంటారు. నిజంగా చెప్తున్నానండి. ఇది సెల్ చేసే బిజినెస్ కాదు. కానీ సెల్లింగ్ అంటారు కదండీ! నిజంగా చెప్తున్నాను. భూమి మీద ఉన్న అన్ని స్కిల్లులు ఏవైతే ఉన్నాయో అంటే ఇప్పుడు సాఫ్ట్‌వేర్ ఇంజినియర్ చూసుకుంటే కోడింగ్ అనేది ఒక స్కిల్. అవునా? ఒక ఇంకా నెక్స్ట్ చాలా స్కిల్స్ ఉన్నాయి. కమ్యూనికేషన్ స్కిల్ ఉంది. అండ్ ఎంఎస్ ఎక్సెల్ అదొక స్కిల్. ఇవన్నీ నేర్చుకోవడం ఏమంటామండి మనం స్కిల్స్ అంటాం. సో, మీరు ఎలాంటి జాబ్‌లోనేకెళ్ళండి. మీరు ఇప్పుడు సపోజ్ పెద్ద కంపెనీలో జాబ్ చేయండి. లేదంటే చిన్న కంపెనీలో జాబ్ చేయండి. లేదంటే ఏదైనా బిజినెస్ పెట్టండి. సో, మీరు ఎలాంటి జాబ్ చేసినా, ఎలాంటి బిజినెస్ చేసినా సరే మీకు మెయిన్ కావాల్సింది ఏదైనా ఒక స్కిల్ ఉందంటే సేల్ స్కిల్ అండి. సేల్ అండ్ మార్కెటింగ్ స్కిల్. మీరెలాంటి జాబ్‌లోనైనా చూడండి ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరైతే అక్కడ ప్రొడక్ట్ అమ్మాలి. లేదంటే సర్విస్ అమ్మాలి. అంటే సేల్ చేయాలి. అయితే ప్రొడక్ట్ సేల్ చేయాలి. లేపోతే సర్విస్ సేల్ చేయాలి. అవునా కదండీ! సేమ్ అదే విధంగా అందుకనే నేనంటున్నాను. సేల్స్ స్కిల్ అనేది చాలా ఇంపార్టెంట్. ఫర్ ఎగ్జాంపుల్ ఒక పర్సన్ ఉన్నాడు. అభిషేక్ అని ఒక పర్సన్ ఉన్నాడు. అభిషేక్ అని ఒక పర్సన్ ఆహ్ ఒక ఇంటర్వ్యూకెళ్ళాడండి. ఇంటర్వ్యూ చేస్తారు చూసావా? ఇంటర్వ్యూస్ చేసినప్పుడు తిన నాలెడ్జ్‌ని సెల్ చేస్తున్నాడక్కడ. నాలెడ్జ్‌ని సేల్ చేస్తున్నాం. సేమ్ అదే విధంగా ఇప్పుడు నేను ఒక కంపెనీ పెట్టాను. నా టీమ్ మెంబర్స్ అందరూ ఉన్నారు. అంటే నా ఎంప్లాయీస్ అందరూ ఉన్నారు. ఆ ఎంప్లాయీస్ అందరికి నాకొక కొత్త ఐడియా వచ్చింది. ఐడియా అంతా ఎంప్లాయీస్ అందరికి నేను ఎక్స్‌ప్లెయిన్ చేస్తున్నాను. అంటే ఇక్కడ ఏం చేస్తున్నాను? మార్కెటింగ్ చేస్తున్నాను. సో, మార్కెటింగు లేనిది ఏ కంపెనీ గూడా నడవదండి. సింపుల్‌గా చెప్తాను. మీరు ఎలాంటి బిజినెస్ అయినా పెట్టండి. సేల్స్ స్కిల్, మార్కెటింగ్ స్కిల్ అనేది తప్పకుండా ఉండాలి. ఇప్పుడున్న పెద్ద పెద్ద బిలియనియర్స్, మిలియనియర్స్ డబ్బున్నోళ్ళు, పెద్ద పెద్ద బిజినెస్‌లు రన్ చేస్తున్నోళ్ళు, చిన్న బిజినెస్‌లు రన్ చేస్తున్నోళ్ళు, వీళ్ళు ఏ స్కిల్ లేకుండా సక్సెస్ అయిపోలేదండి. సో, ఏదో ఒక స్కిల్‌తోనే ముందుకెళ్తున్నారు. సో, ఓవరాల్‌గా మనకు కావాల్సిందేంటి? సేల్స్ స్కిల్ అండ్ మార్కెటింగ్ స్కిల్. సో, మార్కెటింగ్ స్కిల్ అంటే ఎక్స్‌ప్లెయిన్ చేయడం. సో, ఎక్స్‌ప్లెయిన్ చేయడంలోనే అందులో మీకు కమ్యూనికేషన్ స్కిల్ గూడా ఇంక్లూడ్ అయ్యుంది. అందులో మీకు కమ్యూనికేషన్ స్కిల్ గూడా ఇంక్లూడ్ అయ్యుంది. సో, మీరు సేల్స్ స్కిల్ నేర్చుకుంటే ఆటోమేటిక్‌గా మార్కెటింగ్ అండ్ కమ్యూనికేషన్ స్కిల్ వచ్చేస్తాయండి. సో, మీరు ఎలాంటి స్కిల్ అయినా నేర్చుకోండి గానీ, సేల్స్ స్కిల్ మాత్రం నేర్చుకోకుండా ఉండకండి. నేర్చుకోండి. సో, మిగతావన్నీ నేర్చుకోవాలి. నేను కాదనట్లే. కానీ సేల్స్ స్కిల్ అండ్ మార్కెటింగ్ స్కిల్ చాలా టఫ్. అయినప్పటికీ నేర్చుకుంటే మాత్రం చాలా ఈజీ అయిపోతుంది. సో, మీకు మాట్లాడే టాలెంట్ ఎదుట కస్టమర్‌ని గాని, ఒక టీమ్ మెంబర్‌ని గాని, ప్రాస్పెక్ట్‌ని గాని మనం ఎలా ఎక్స్‌ప్లెయిన్ చేయాలి. సో, ఫస్ట్ ఆఫ్ ఆల్ మన డ్రెస్ గూడా, అటైర్ గూడా పర్ఫెక్ట్‌గా కనిపించాలి కస్టమర్‌కి. సో, కమ్యూనికేషన్ స్కిల్ అనేది ఓన్లీ మన మాటల మీద డిపెండ్ అయ్యి ఉండదు. మన అటైర్, మన ట్రాన్స్‌ఫర్మేషను, మన వే ఆఫ్ లుకింగు, వే ఆఫ్ టాకింగు, వే ఆఫ్ హ్యాండ్స్ యూజ్ చేస్తూ మాట్లాడాలి. సో, ఇయన్నిట్లి మీద డిసైడ్ అయ్యి ఉందండి. నీ దగ్గర నుంచి ఒక ప్రొడక్ట్ సేల్ అవ్వాలంటే ఇవన్నీ ఉన్నాయి. ఇవన్నీ ఉండాలి. సో, సేల్స్ స్కిల్ అనేది తప్పకుండా ఉండాలి. సో, మనం ఇక్కడ ఏంటంటే సేల్ చేయము, మార్కెటింగ్ జేస్తాం. ఏం జేస్తాం?
మార్కెటింగ్ అంటే చాలా మంది ఏమనుకుంటారు, వెళ్ళి ఎక్స్ప్లెయిన్ మీరు అక్కడ ఎక్స్ప్లెయిన్ చేసినట్టు కాదండి, ఒక అవేర్నెస్ క్రియేట్ చేస్తున్నట్టు. ఇప్పుడు స్టార్ట్అప్ ఐడియా, ఇప్పుడు చాలా మంది బిజినెస్ ఎలాంటి బిజినెస్లతో ముందుకు వస్తున్నారు అంటే, ఒక ప్రాబ్లం ఉంది, ఆ ప్రాబ్లం కి సొల్యూషన్ కనిపెడితే అదొక బిజినెస్ అండి. మీకు ఫర్ ఎగ్జాంపుల్ చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. డోర్ కర్టెన్స్ తెలుసా? మనం డోర్ కర్టెన్స్ ఇంటికి బిగిస్తూ ఉంటాం. సో, అటు ఒక చిన్న క్లాంప్ ఏసి, ఇటు ఒక క్లాంప్ ఏసి, మధ్యలో పైప్ పెట్టి, స్టీల్ పైప్ పెట్టి డోర్ కర్టెన్ అనేది ఏస్తాం. అవునా? అవునా కదండీ! ఒకవేళ అవునంటే థమ్స్ అప్ సింబల్ పెట్టండి పైకి. లోగో థమ్స్ అప్ సింబల్ పెట్టండి. సో, ఏదైతే ఆ క్లాంప్స్ యూజ్ చేసి డోర్ కర్టెన్స్ పెడతామో, మీరు బాగా ఆలోచించండి. ఇక్కడ క్లాంప్స్ కొనాలి, పైప్ కొనాలి, అదే విధంగా డోర్ కర్టెన్ కూడా కొనాలి. ఓకేనా? సో, సేమ్ అదే విధంగా ఇలా కాకుండా ఆ క్లాంప్స్‌తో పాటే డైరెక్ట్‌గా పైప్ అటాచ్డ్ అయ్యి ఒకటి తయారు చేశారనుకోండి. అంటే అక్కడ ఏంటి ప్రాబ్లమ్ ఏంటి? క్లాంప్ ఒకటి కొనాలి, పైప్ ఒకటి కొనాలి. అవునా? ఈ 2 కొనాలి. అదే ఫిక్స్‌డ్‌గా ఉండేవి కొన్నామనుకోండి, అక్కడ ప్రాబ్లమ్ సాల్వ్ అయిపోయినట్టే కదా! సో, అలాంటి ప్రాబ్లమ్ లేకుండా ఎవరైతే అలాంటి కొత్త ఐడియా క్రియేటివిటీని తయారు చేసి బిజినెస్‌లా స్టార్ట్ చేస్తారో అదే బిజినెస్ ఐడియా. అదేనా? ఒక ప్రాబ్లమ్‌కి సొల్యూషన్ కనిపెట్టడమే బిజినెస్ ఐడియా. ఇక్కడేంటి 2 కొనాల్సొస్తుంది. అలా కాకుండా 2 అటాచ్డ్‌గా ఉండేది ఒకటి తయారు చేస్తే, క్రియేటివ్ మైండ్‌తో ఆలోచించి అలాంటిది ఒకటి తయారు చేస్తే, సో, అది ఒక ప్రాబ్లమ్ సొల్యూషన్ కనిపెట్టడమే మార్కెటింగ్ అంటాం. అదే బిజినెస్ అంటాం. ఓకేనా? సో, ఇక్కడ కూడా మనకి ఇప్పుడు ఈ వెస్టీజ్ డైరెక్ట్ సెల్లింగ్ బిజినెస్ ఎందుకొచ్చిందో నేను చెప్తాను. ఇప్పుడు ఒక్కొక్క ప్రాబ్లమ్‌కి ఒక్కొక్క సొల్యూషన్ క్రియేట్ చేస్తూ ఒక బిజినెస్ అనేది ఆలోచించి పెడుతున్నారనమాట. ఓకే. దీనికి ప్రాబ్లమ్ ఉంది. దీనికి ఒక సొల్యూషన్ కనిపెడితే నేను ఒక బిజినెస్ చేయాలి. ఓకే. నేను సొల్యూషన్ కనిపెట్టాను. బిజినెస్ కింద పెట్టాను. ఎందుకు రీచ్ రాదు? ఎందుకు బిజినెస్ అవ్వదు? ఎందుకు సేల్స్ ఎక్కువ రావు? వస్తుంది కదా! సేమ్ అదే విధంగా ఇప్పుడు డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీ అనేది ఎందుకొచ్చింది అంటే, డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీ ఒక కామన్ పీపుల్‌ని కూడా ఎదిగించాలి. ఒక సక్సెస్‌లో ఉంచాలి. కామన్ పీపుల్‌ని కూడా ఒక మంచి పొజిషన్‌లో ఉంచాలి. వాళ్ళని కూడా ఒక అత్యున్నత స్థాయిలో ఉంచాలనే ఉద్దేశంతో డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీ అనేది మన ఇండియాలో కాదు వరల్డ్‌లోకి రావడం జరిగింది. సో, ఈ డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీ ఏదైతే ఉందో, ఈ డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీ ఏదైతే ఉందో, ఇప్పుడు ఒక ప్రాబ్లమ్‌కి సొల్యూషన్‌గా వచ్చిందండి. ఆ ప్రాబ్లమ్ ఏంటి అంటే ఇంతకి, ఈ రోజుల్లో మనం చాలా ఖర్చు పెడుతున్నాం. అంటే ఎలా ఖర్చు పెడుతున్నాం? పగలనక, రాత్రనక చాలా మంది మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ ఒక వైఫ్ అండ్ హస్బాండ్ గాని, ఒక అందులో ఉన్న జెంట్స్ గాని చాలా కష్టపడుతున్నారండి. వాళ్ళకొచ్చే చిన్న సోర్స్ ఆఫ్ ఇన్‌కమ్‌లో వాళ్ళు బిజినెస్ అవ్వనియండి, లేదంటే ఒక జాబ్ అవ్వనియండి, ఒక చిన్న 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 కిరాణా షాప్‌లో అవ్వనియండి, వాళ్ళు ఉదయం నుంచి రాత్రి వరకు చాలా కష్టపడి ఆ తెచ్చిన అమౌంట్‌ని ఇంట్లో ఎక్స్‌పెన్సెస్ కోసం ఖర్చు పెడుతున్నారు. కానీ బయట జీతాలు పెరగట్లే. కానీ మనం బయట పెట్టే ఎక్స్‌పెన్సెస్ ఖర్చులు ఏవైతే ఉన్నాయో అవి చాలా పెరుగుతున్నాయండి. అవునా కదా! సో, చాలా పెరుగుతున్నాయి. ఆ ఖర్చులు పెరుగుతున్నాయి. సో, దానివల్ల ఏమవుతుందంటే, మీరు సంపాదించే డబ్బులు ఎంత కష్టపడితే సంపాదిస్తున్నారో, మీరేదైతే ఇంట్లో ఖర్చు పెడుతున్నారో, అది ఖర్చులాగే అయిపోతుంది గానీ, మీకు తిరిగి రూ. 1 కూడా రావట్లేదు. తిరిగి రూ. 1 కూడా రావట్లేదు. చాలా మంది ఇంకో భ్రమలో గూడా ఉంటారండి. గవర్నమెంట్ మనకేదో జేస్తది, స్కీములు తెస్తుంది, అవన్నీ జేస్తది. నిజంగా చెప్తున్నానండి. ఈ రోజుల్లో గవర్నమెంట్ గురించి ఆలోచించడం కరెక్ట్ కాదు. గవర్నమెంట్ చేయాల్సింది చేసుకుంటూ ఎళ్తది. సో, వి డోంట్ కేర్ అబౌట్ గవర్నమెంట్. సో, గవర్నమెంట్ మీద మనం ఏం డిపెండ్ అవ్వకూడదు. మన ఇంట్లో పరిస్థితులు మారాలంటే ముందు మనం మారాలి. ఏ గవర్నమెంట్ వస్తే ఏముందండి? అవునా కదా! మన ఇంట్లో పరిస్థితులు మారాలంటే ముందు మనం మారాలి. ఏ గవర్నమెంట్ వస్తే ఏముందండి? సో, ఫస్ట్ ఆఫ్ ఆల్ వి షుడ్ చేంజ్ అవర్ సెల్ఫ్. మనం ఓకే. నా ఇంట్లో ఈ ప్రాబ్లమ్ ఉంది. సో, నేను మారాలి. నేను ఏదో ఒక పని చేసుకోవాలి. సో, అని చాలా మంది ఎళ్తున్నారు. కానీ ఏవైతే ఖర్చులు పెడుతున్నారో, ఆ ఖర్చులన్నీ ఖర్చుల్లాగే అయిపోతున్నాయి గానీ, తిరిగి ఒక్క రూపాయి కూడా మీకు వెనక్కి రావట్లేదు. అది మీరు ఒకసారి ఆలోచించండి. అది రియాలిటీ మీకు అర్థమవుతది. ఈ రోజుల్లో మీరు అంతెందుకండి ఒక మ్యారీడ్ కపుల్ ఉండండి. పోనీ పోనీ స్టూడెంట్ నుండి ఆళ్ళ మ్యారేజ్ అయిన తర్వాత ఆహ్, ఒక ఒక గ్యాస్‌కి టాక్స్ ప్రతి దానికి టాక్స్ పడుతుందా లేదా ఇండియాలో? అవునా కదండీ! ప్రతి దానికి టాక్స్ కట్టాల్సొస్తుంది. సో, ఇప్పుడు ఒక చిన్న బేబీ పుట్టాడనుకోండి, ఆ డైపర్‌లకి టాక్స్, పాలకి టాక్స్, కరెంట్ బిల్లుకి టాక్స్, గ్యాస్ బిల్లుకి టాక్స్, టీవీ బిల్లుకి టాక్స్, ఎవ్రీథింగ్ టాక్స్ లేకుండా ఏది గూడా అవ్వట్లేదు. అన్ని టాక్స్‌లోని ఇంక్లూడ్ అవుతూ వస్తున్నాయి. సో, అలాగైతే ఒక మిడిల్ క్లాస్ పీపుల్ ఎలా సర్వైవ్ అవ్వగలరో ఒకసారి ఆలోచించండి. వచ్చిన నెలకి 15,000 జీతం గాని, 20,000 జీతం గాని ఇంటికి ఏ మూలకి సరిపోవట్లేదు అంటే దానికి కారణం ఏంటో తెలుసా? సో, బయట చాలా ఈట్లికి మనం టాక్స్ కడుతున్నాం. ఒంట్లో ఒక హెల్త్ బాగోపోతే హాస్పిటల్‌కెళ్తే టాక్స్. ఆ! మెడిసిన్‌కి టాక్స్, ట్రీట్‌మెంట్‌కి టాక్స్, డాక్టర్‌కి టాక్స్. సో, అంబులెన్స్ చార్జీలకి టాక్స్. ప్రతి దానికి టాక్స్. తినే ఫుడ్‌కి టాక్స్. టా టాక్స్.
హ్మ్. ఇంట్లో చెత్త పడేయడానికి దానికి ట్యాక్స్. ఎవ్రీథింగ్ ట్యాక్స్ అండి. సో, మరి ఒక మిడిల్ క్లాస్ పీపుల్ వచ్చిన జీతం అన్నిట్లికి ఎళ్ళిపోతుంటే, ఒక మిడిల్ క్లాస్ పీపుల్ ఎలా సర్వైవ్ అవుతారో ఒకసారి ఆలోచించండి. సో, ఇది ఇప్పుడు ఇండియాలో ఉన్న ప్రాబ్లమ్. ఇంకో ప్రాబ్లమ్ ఏంటో తెలుసా? హెల్త్ ప్రాబ్లమ్. హెల్త్ విషయంలోకి రండి. సో, ఎవ్వరింట్లో హెల్త్ ప్రాబ్లమ్స్ లేవో చెప్పండి ఒకసారి? అందరింట్లో కూడా హెల్త్ ప్రాబ్లమ్స్ ఉన్నాయండి. అందరింట్లో కూడా హెల్త్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి. హెల్త్ ప్రాబ్లమ్ లేని ఇల్లు లేదండి. హెల్త్ ప్రాబ్లమ్ లేని ఇల్లు లేదసలు. సో, అందరింట్లో డబ్బులున్నాయో లేదో నాకు తెలీదు గానీ, జబ్బులైతే పక్కాగా ఉన్నాయి. ఒక బీపీయో, షుగరో, గ్యాస్ట్రిక్కో ఇలాంటివి చాలా ఉన్నాయండి. ఎందుకులో ఒకసారి బాగా ప్రతి ఇంట్లో టాబ్లెట్ బాక్సులు ఉన్నాయా లేదా? మాత్రల డబ్బాలు వాడుతున్నారు లేదా? ఎన్నో సంవత్సరాల తరబడి నుంచి వాడుతున్నారు. సంవత్సరాల నుంచి వాడుతున్నారు. బీపీ షుగర్ కానీ, గ్యాస్ట్రిక్ అని. మరెందుకు తగ్గట్లే? ఎందుకు పదే పదే టాబ్లెట్‌లకి అంత ఖర్చు పెట్టేస్తున్నాం? మన నెల మనం కష్టపడి సంపాదించిన డబ్బుల్లోనే కదా అట్లా ఖర్చు పెడుతున్నాం. మరి ఆ డబ్బులన్నీ మెడిసిన్‌కి, హెల్త్ ప్రాబ్లమ్స్‌కి ఎళ్ళిపోతే మరి ఎలా సర్వైవ్ అవ్వగలమండి? ఒక్కసారి ఆలోచించండి. సో, ఈ రోజుల్లో చాలా మంది మిడిల్ క్లాస్ పీపుల్‌కి లోవర్ మిడిల్ క్లాస్ పీపుల్‌కి ఉన్న ప్రాబ్లమ్ ఇదండి. సో, ఈ ప్రాబ్లమ్‌కి సొల్యూషనే డైరెక్ట్ సెల్లింగ్. డైరెక్ట్ సెల్లింగ్ అంటే చాలా మంది అమ్ముకోవాలనుకుంటారు. ఏ అమ్మడం తప్పే అండి? అలాగని చెప్పి మనం ఈ సిస్టమ్‌లో అమ్మము. కానీ నేను ఒక క్వెషన్ అడుగుతున్నా. అమ్మడం తప్పా? బతకడం కోసం, ఒక సర్వైవ్ అవ్వడం కోసం, హ్యాపీగా ఉండడం కోసం, ఫ్యామిలీకి ఒక మంచి హెల్తీ లైఫ్ ఇవ్వాలి. అదేవిధంగా పిల్లలకి ఒక మంచి ఎడ్యుకేషన్ ఇవ్వాలన్న ఆలోచన మీలో ఉన్నప్పుడు అమ్మడం పెద్ద లెక్కా చెప్పండి? ఒకటి గుర్తుపెట్టుకోండి. ఓ సబ్బులమ్ముతున్నామా, పేస్టులమ్ముతున్నామా, అవ్వమ్ముతున్నా ఏంటి ఆఫ్టర్ ఆల్ నువ్వు అమ్ముకుంటున్నావా? మనం ఎవరిని అలా తక్కువ చేసి చూడకూడదు. అలా మనం తక్కువ చేసి చూడకూడదు. ఎవ్రీథింగ్ మీరు పెద్ద కోట్లు సంపాదించిన జాబ్ చేసినా సరే, లక్షలు సంపాదించిన జాబ్ చేసినా సరే సారీ. లక్షలు సంపాదించిన జాబ్ చేసినా సరే, అక్కడికి మీరు ఎళ్ళాక అయితే అక్కడ ప్రొడక్ట్ సేల్ చేస్తారు. లేకపోతే మీ సర్వీస్‌ని సేల్ చేస్తారు. అది కూడా అమ్మడమే కదండీ! కాకపోతే కొంచెం టెక్నాలజీ పరంగా మీరు అమ్ముతున్నారు. సారీ లేడీస్ సారీ. ఓకే. సో, ప్రతీదీ మరెలా ఎంత సంపాదించిన జాబ్ చేసినా సరే, మనం అక్కడ ప్రొడక్ట్ గాని, సర్విస్ గాని సేల్ చేస్తున్నాం. సో, అమ్మడం అనేది తప్పు కాదండి. మన ఫ్యామిలీ కోసం మనం కష్టపడుతున్నాం. మన ఫ్యామిలీ స్టాండర్డ్స్ మార్చడానికి ఒక మంచి మన ఫ్యామిలీని మంచిగా చూసుకోవడానికి కష్టపడుతున్నాం. కానీ అందరూ కష్టపడుతున్నారు గానీ, అందరూ కష్టపడుతున్నారు గానీ, కానీ వాళ్ళ హెల్త్‌ని మాత్రం పట్టించుకోవట్లేదు. హెల్త్‌ని మాత్రం పట్టించుకోవటం లేదు. సో, వాళ్ళ హెల్త్‌ని మర్చిపోయి సంపాదించడానికి పరిగెడుతున్నారు కరెక్టే. సో, కొన్ని సార్లు ఉదయం లెగ్గానే బ్రేక్‌ఫాస్ట్ చేయరండి. ఆఫీస్‌కి టైమ్ అయిపోతుందని బ్రేక్‌ఫాస్ట్ చేయరు. వాటర్ ఎక్కువ తాగరు. ఒకవేళ ఆఫీస్‌కి వాటర్ పట్టుకెళ్ళినా రిటర్న్ వచ్చేటప్పటికి ఆ వాటర్ కంప్లీట్ అవ్వదు. సో, ఈ విధంగా చేసుకుంటే హెల్త్ ఎందుకుంటదండి బాగా? పాడైపోద్ది. మరి ఈళ్ళేదైతే హెల్త్‌ని మర్చిపోయి సంపాదించడానికి పరిగెడుతున్నారో, ఆ సంపాదనంతా తెచ్చి ఎక్కడ పెడుతున్నారు? హాస్పిటల్స్‌కే కదా పెడుతున్నారు. ఒక్కసారి ఆలోచించండి. మీరు సంపాదించిన డబ్బు సగానికి సగం హాస్పిటల్‌కే ఖర్చవుతుంది. మీ హెల్త్ మీద ఈ రోజు నేను సింపుల్ ఒక మాట చెప్తానండి. ఈ రోజుల్లో మన హెల్త్ గురించి ఒక ఎక్స్‌ట్రా 100 ఎక్స్‌ట్రా కొంచెం అంటే 100, 200 లేదంటే రూపాయో ఎక్స్‌ట్రా రూపాయో, రూ. 2 మనం పెట్టుకోకపోతే ఫ్యూచర్‌లో హాస్పిటల్‌కి లక్షలు పెట్టుకోవాల్సిన అవసరం ఉంటదండి. ఒకసారి అదొక్కటి అర్థం చేసుకోండి. ఈ రోజుల్లో మన హెల్త్ కోసం ఎందుకు హెల్త్ కోసం ఎక్స్‌ట్రా ఎందుకు పెట్టుకోవాలని మీరు అడగొచ్చు. ఈ రోజుల్లో బయటంతా కల్తీ ప్రపంచం అయిపోయింది. మీరు వాడే సబ్బు కాడి నుంచి తినే ఫుడ్ వరకు నిజంగా చెప్తున్నాను ప్రతీదీ కల్తీ అయిపోయిందండి. ఇలాంటి కల్తీ ప్రపంచంలో ఇలాంటి కల్తీ ప్రొడక్ట్‌లు మీకు అంతంత ఎక్కువ రేట్లకు దొరుకుతున్నప్పుడు, ఈరోజు హెల్త్ కోసం ఆటికన్నా ఒక 50, రూ. 100 ఎక్స్‌ట్రా పెట్టుకోలేమా? మనం హెల్తీగా ఉందామంటే మనం 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 ఇన్వెస్ట్ చేసుకోలేమా? ఒక 50 ఎక్స్‌ట్రా రూ. 50, రూ. 100 మనం ఇన్వెస్ట్ చేసుకోలేమా? సో, అది కొంచెం ప్లాన్ జేసుకోండి. సో, హెల్త్ మీద కాన్సంట్రేషన్ చేయండని నేను చెప్తున్నా. సో, మన ఇండియాలో ఉండే ప్రాబ్లమ్ అది. దానికి సొల్యూషన్‌గా వచ్చిందేంటి? డైరెక్ట్ సెల్లింగ్. అది హెల్త్ గురించి. ఫైనాన్షియల్ పరంగా రండి. ఈ రోజుల్లో ఎంత ఎంత చదువులు చదివినా లక్షలు లక్షలు పెట్టి బీటెక్‌లు చదివినా, డిగ్రీలు చదివినా కూడా సో, ఈ రోజుల్లో ఉద్యోగాలు లేవండి. పోనీ ఉద్యోగాలున్నాయి. స్టార్టింగ్ సాలరీలు ఎంతండి? 15,000, 20,000 ఆ వచ్చిన సాలరీతో ఈరోజు ఫ్యామిలీ ఎలా సర్వైవ్ అవుతుంది ఒకసారి ఆలోచించండి. ఇంట్లో ఖర్చులేమో చిరతపుల్లా పరిగెడుతున్నాయి. బయటొచ్చే జీతాలేమో తాబేలులాగా మెల్లిగొస్తున్నాయి. సో, ఏ విధంగా సరిపోద్ది? బయటున్న ఖర్చులకి, వచ్చిన సంపాదనకి ఏమైనా సంబంధం ఉందా? చదివిన చదువులకి, చేస్తున్న ఉద్యోగాలకి ఏమైనా సంబంధం ఉందా? లక్షల్లో పెట్టి చదవడం, జీతాలేమో తక్కువ రావడం. ఒక్కసారి ఆలోచించండి. సో, ఫైనాన్షియల్ పరంగా గూడా ఎవరు సెటిల్డ్ కాలేదండి. సో, ఫైనాన్షియల్
ఫైనాన్షియల్ గా కూడా అందరం క్రైసిస్ లోనే ఉన్నాం. సో కొంచెం అది ఆలోచించండి. సో అది కూడా ఒక ప్రాబ్లం. సో హెల్త్ పరంగా, ఫైనాన్షియల్ పరంగా మనం ఇంత లాస్ లో ఉన్నామా ఒకసారి ఆలోచించండి. సో దానికి సొల్యూషనే డైరెక్ట్ సెల్లింగ్ అండి. ఈ డైరెక్ట్ సెల్లింగ్ అనే ఇండస్ట్రీ, సో ఇక్కడ సెల్లింగ్ అన్నాను కదని చెప్పి సెల్ చేసే టైప్ ఆఫ్ సెల్ చేసే బిజినెస్ అయితే కాదు. ఈ డైరెక్ట్ సెల్లింగ్ అనేది ఒక బిజినెస్ అండి. బిజినెస్ మాడ్యూల్. చాలా మంది ఏమనుకుంటారు డైరెక్ట్ సెల్లింగ్ అంటే అమ్మాలా ఇది ఒక, నిజంగా చెప్తున్నాను డైరెక్ట్ సెల్లింగ్ అనేది ఒక బిజినెస్. ఇక్కడ బిజినెస్ అన్నాను కదా అని చెప్పి చాలా మంది ఏమనుకుంటారు, ఏమైనా పెట్టుబడి పెట్టాలేమో అనుకుంటారు. నిజంగా చెప్తున్నాను ఈ డైరెక్ట్ సెల్లింగ్ సిస్టమ్ లో మీరు ఏ పెట్టుబడి పెట్టవసరం లేదు. ఏంటి పెట్టుబడి లేకుండా కూడా బిజినెస్ చేయొచ్చా అని మీరు అడగొచ్చు నన్ను. నిజంగా ఉన్నాయండి. పెట్టుబడి లేకుండా కూడా బిజినెస్‌లు చేయొచ్చు. ఆ బిజినెస్ గురించి ఈరోజు మీకు ఇంట్రొడ్యూస్ చేస్తాను ఆ బిజినెస్‌ని. ఇంతకీ డైరెక్ట్ సెల్లింగ్ అంటే ఏంటి? డైరెక్ట్ సెల్లింగ్ అంటే మీకు డైరెక్ట్ సెల్లింగ్ బిజినెస్ గురించి చెప్పేదానికన్నా ముందు బయట జరిగే బిజినెస్‌లు ఉన్నాయి కదండీ. అంటే సూపర్ మార్కెట్‌లు, డీమార్ట్‌లు, కిరాణా షాప్స్, జనరల్ స్టోర్స్ ఇవన్నీ ఉన్నాయి కదా! వాటి గురించి మీకు చిన్న బ్రీఫింగ్ ఇస్తాను. సో ఏదైతే బయట ఆ బిజినెస్‌లని ఏమంటామంటే ట్రెడిషనల్ బిజినెస్ అంటాం. సాంప్రదాయకమైన వ్యాపారం. అంటే పెట్టుబడి పెట్టి చేసే బిజినెస్‌లన్నీ ట్రెడిషనల్ బిజినెస్ అని మనం అంటాం. సో ఈ ట్రెడిషనల్ బిజినెస్ ఏదైతే ఉందో ఒక ఇప్పుడు సపోజ్ మన ఇంట్లో వాడే సబ్బు, పేస్ట్ ఏదైతే ఉందో అవి పలానా దగ్గర తయారవుతాయి. ఒక మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్‌లో తయారవుతాయి. ఆ తయారైన దగ్గర 30కో, 40 తయారవుతుందండి. కానీ అది కస్టమర్ దగ్గరకొచ్చేటప్పటికి రూ. 100 అవుతుంది ఎంఆర్‌పీ. అవునా కాదా? సో నేను చెప్పిన దానికి అవును అంటే మీకు కరెక్ట్ అనిపిస్తే థమ్స్ అప్ సింబల్ పెట్టండి. ఓకేనా? అవునా కదా! సో రూ. 100కొస్తుంది మనకి. సో రూ. 100కి ఏదైతే వస్తుందో మిగతా ఉన్న రూ. 60 నుంచి రూ. 70 ఆ డబ్బులు ఎక్కడికెళ్తున్నాయో ఒకసారి ఆలోచించండి. సి&ఎఫ్ ఏజెంటు, డిస్ట్రిబ్యూటరు, రిటైలరు, స్టాకిస్టు, సూపర్ స్టాకిస్టు, హోల్‌సేలరు ఈళ్ళందరి చేతులు మారి ఎళ్తుందండి. అవునా? ఈళ్ళందరి చేతులు మారి ఎళ్తుంది. సో మరి ఈళ్ళందరి చేతులు మారి ఎళ్ళడం వల్ల ప్రొడక్ట్ కల్తీ అవుతదా? అవ్వదా? పక్కాగా అవుతది. అసలుకి నేను ముందే చెప్పాను. వాడే సబ్బు కాడ్నుంచి తినే ఫుడ్ వరకు మొత్తం కల్తీ అయిపోయింది. సో ఇన్ని మంది చేతులు మారి రావడం వల్ల ఏమవుతుంది? ప్రొడక్ట్ ఆటోమేటిక్‌గా 100% కల్తీ అవుతుంది. అవునా? సేమ్ అదే విధంగా ఎవరైతే ఈ మిడిల్ మ్యాన్స్ ఉన్నారో వీళ్ళు లాభాలకు అమ్ముతారా? నష్టానికి అమ్ముతారా? లాభాలకే అమ్ముతారు. ఓకే. సో అదే విధంగా మనం వాడుతున్న ఇంట్లో సబ్బో, పేస్ట్ ఏ ప్రొడక్ట్ అయితే ఉందో ఆ ప్రొడక్ట్ ఉందని ప్రజలకి ఎలా తెలిసింది? ఆ ప్రొడక్ట్ ఉందని ప్రజలకి ఎలా తెలిసింది? టీవీ అడ్వర్‌టైజ్‌మెంట్స్ ద్వారా తెలిసింది. మీరేమైనా చెప్పాలనుకుంటే నాకు కామెంట్ బాక్స్‌లో చాట్ చేసి పెట్టండి పర్లేదు. ఓకేనా? సో, అడ్వర్‌టైజ్‌మెంట్ వల్ల తెలిసింది. ఈ అడ్వర్‌టైజ్‌మెంట్స్ ఎవరిస్తారు? సెలబ్రిటీలు అంటే సినిమా హీరోలు, క్రికెటర్లు, అథ్లెటిక్స్ ఇలాంటోళ్ళిస్తారు. సో, వాళ్ళు అడ్వర్‌టైజ్‌మెంట్ ఇచ్చినందుకు వాళ్ళకి డబ్బులిస్తారా? ఇవ్వరా? ఇస్తారు. ఎంత ఇస్తారు? లక్షల్లోనో, కొంతమందికి కోట్లలోనో ఇస్తూ ఉంటారు. ఓకే. సో, మరి అడ్వర్‌టైజ్‌మెంట్‌లు ఇస్తున్న హీరోలకి డబ్బులెళ్తున్నాయి. మిడిల్ మెన్స్ లాభాలకు అమ్ముతున్నారు. ఆళ్ళకి డబ్బులెళ్తున్నాయి. యాస్ ఏ కస్టమర్‌గా మనం కొనుక్కున్నందుకు మనకేమైనా రూపాయైనా బ్యాకొస్తుందా? ఒక్కసారి ఆలోచించండి. మనకు రూపాయైనా వెనక్కొస్తుందా? రావటం లేదు. మీరు డీమార్ట్‌కెళ్ళి వేలకు వేలు షాపింగ్‌లు చేసినా మీకక్కడ క్యారీ బ్యాగ్ గూడా ఫ్రీ ఇవ్వడండి. అదే రూ. 25, రూ. 30 ఏసేస్తారు చార్జ్. అర్థమవుతుందా మీకు? సో, బయట జరిగేది బిజినెస్ కాదండి. దందా. దందా జరుగుతుంది. సో, మీరిక్కడ పర్చేస్ చేసుకోవడం వల్ల ఆ డబ్బులన్నీ ఆ సెలబ్రిటీలకి, ఆ మిడిల్ మాన్స్‌కే ఎళ్ళిపోతున్నాయి. మీకేమొస్తుంది? ఓకే. మీరనొచ్చు. మనం ఇస్తున్న డబ్బులకి ప్రొడక్ట్ వచ్చేస్తుంది కదండీ అని మీరనొచ్చు. ఓకే. కరెక్టే. ఆ ప్రొడక్ట్ మంచిదా? చెడ్డదా? అని చెక్ చేసేంత టైం మీకుందా? అదొక్కటి చెప్పండి. ఉదయం లెగ్గానే ఆఫీస్‌కెళ్ళిపోవాలి, కాలేజ్‌కెళ్ళిపోవాలి, స్కూలుకెళ్ళిపోవాలి, పనికెళ్ళిపోవాలి, డ్యూటీకెళ్ళిపోవాలని జెప్పి హడావిడిగా లేచి రెడీ అయ్యి ఎళ్ళిపోతున్నాం. ఆ ప్రొడక్ట్ వాడడం వల్ల మనకేమైనా అవుతుందా? దీనివల్ల ఏమైనా బెనిఫిట్స్ ఉన్నాయా? దీనివల్ల డిసడ్వాంటేజెస్ ఏమైనా ఉన్నాయా? మన హెల్త్ పోతదేమో ఒకసారి చెక్ చేసుకుందాం. అందులో ఇప్పుడు సోప్ తీసుకోండి. దాంట్లో టీఎఫ్ఎం రేట్ చెక్ చేసుకుందాం. గ్రేడ్ చెక్ చేసుకుందాం. ఎప్పుడైనా ఇంత టైం మనకుందా చెప్పండి? లేదు. సో, మీరు వాడుకునేటప్పుడు మీకేం అవ్వదండి. స్లో పాయిజనింగ్. ఆటోమేటిక్‌గా మెల్లిగా ఎప్పటికైనా ఏదో ఒక ప్రాబ్లమ్ రావాల్సిందే. మరి ఎందుకు అందరింట్లో హెల్త్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి? ఎందుకు అందరింట్లో టాబ్లెట్ బాక్సులున్నాయి? ఒకసారి ఆలోచించండి. సో, అది. సో, నేనేం చెప్తున్నానంటే బయట జరిగేది ఒక దందా. సో, డైరెక్ట్ సెల్లింగ్ బిజినెస్ ఏం చెప్తుందంటే, డైరెక్ట్ సెల్లింగ్ కాన్సెప్ట్ ఏంటంటే, మనకు గూడా ప్రొడక్ట్స్ అనేవి ఉంటాయి. ప్రొడక్ట్ బేస్డ్ కంపెనీ. సో, మ్యానుఫ్యాక్చరింగ్‌లో 30కో, 40కో తయారవుతది ఒక ప్రొడక్ట్. అంటే ఇక్కడ మన బ్రాండ్ ప్రొడక్ట్‌లుంటాయి. 30కో, 40కో తయారైన ప్రొడక్ట్ కస్టమర్ దగ్గరికొచ్చేటప్పటికి రూ. 100 అవుతుంది. మనకు గూడా సేమ్ అంతే. కానీ బయట మార్కెట్‌లో రూ. 60-70 మిడిల్ మెన్స్‌కి, సినిమా హీరోలకెళ్ళిపోతుంది కదా! ఇక్కడ రూ. 60-70 తిరిగి మనకే ఇచ్చేస్తది కంపెనీ. ఇక్కడ మనకి మిడిల్ మ్యాన్స్, సినిమా సెలబ్రిటీలు ఈళ్ళెవ్వరు ఉండరండి.
అడ్వర్టైజ్మెంట్స్ కూడా ఉండవు. వీళ్ళకి ఇచ్చే డబ్బులే మనకి ఇచ్చేస్తుంది. ఇక్కడ మనం ఏం చేయాలి? మీకు సింపుల్ గా చెప్తాను. సంతూరు మహేష్ బాబు అడ్వర్టైజ్మెంట్ ఇస్తాడు. కోల్గేట్ సమంత అడ్వర్టైజ్మెంట్ ఇస్తుంది. ఏదైతే సంతూర్ మహేష్ బాబు అడ్వర్టైజ్మెంట్ ఇస్తున్నాడో రియల్ లైఫ్ లో మహేష్ బాబు ఆ సోప్ వాడడు. కోల్గేట్ సమంత అడ్వర్టైజ్మెంట్ ఏదైతే ఇస్తుందో రియల్ లైఫ్ లో సమంత టూత్ పేస్ట్ వాడదు. కోకో కోలా డ్రింక్, థమ్స్అప్ డ్రింక్, 7 అప్ డ్రింకులు అని చెప్పి చాలా మంది సెలబ్రిటీలు తాగినట్టు తాగి కొండల మీద నుంచి దూకినట్టు అడ్వర్టైజ్మెంట్లు ఇస్తారు. అదంతా యాక్టింగ్. ఆ వాళ్ళు రియల్ లైఫ్ లో కూల్ డ్రింక్స్ కూడా తాగరు. కూల్ డ్రింక్స్ మీద కార్బోనేటెడ్ వాటర్ అని రాసి ఉంటది. అది తాగకూడదు అనే విషయం చాలా మందికి తెలుసు చదువుకున్న వాళ్ళకి. కానీ పట్టించుకోరు. నాలుకకి టేస్ట్ తగిలింది కదా! ఓకే. టేస్ట్ బాగుందని చెప్పి తాగేస్తున్నారే గానీ, సో, దానివల్ల చాలా డేంజర్ అయిన ప్రాబ్లమ్స్ అన్ని వస్తాయండి. స్లో పాయిజనింగ్ అది. బాడీకి స్లో పాయిజన్‌లా ఎక్కేస్తది. అర్థమైందా? సో, వాళ్ళు ఏదైతే అడ్వర్టైజ్‌మెంట్‌లు ఇస్తున్నారో, వాళ్ళు రియల్ లైఫ్‌లో వాడరు. సో, సబ్బుకి, పేస్ట్‌కి, షాంపూకి ఇలాంటి ఈట్లికి ఎంత సింపుల్‌గా అయితే అడ్వర్టైజ్‌మెంట్‌లు ఇస్తున్నారో, అంతే సింపుల్‌గా పాన్ పరాకు, కైనా, గుట్కా, మందు, బీరు, సిగరెట్టు ఈట్లికి కూడా అడ్వర్టైజ్‌మెంట్‌లు ఇస్తున్నారు. అవునా? కాదా? ఒకసారి బాగా ఆలోచించండి. 'షారుఖ్ ఖాన్ విమల్ పలుకులులే కేసరి' అని చెప్పి అడ్వర్టైజ్‌మెంట్ టీవీలో వస్తది. అవునా? సో, పెద్ద పెద్ద బిల్డింగ్‌ల మీద పలుకులులో కేసరి అని ఫ్లెక్సీలు పెడతారు. ఇప్పుడు నేను సపోజ్ 'షారుఖ్ ఖాన్' ఫ్యాన్ అనుకో. నాకు ఆ 'షారుఖ్ ఖాన్' అంటే పిచ్చి. అభిమానిని నేను. సో, నా హీరో యేసుకున్నాడు కదా! అని నేనేసుకుంటే నా లైఫ్ స్పాయిల్ అవుద్దా? ఆళ్ళ లైఫ్ స్పాయిల్ అవుద్దా? నా లైఫే స్పాయిల్ అవుద్ది. వాళ్ళు రియల్ లైఫ్‌లో యేసుకోరండి. జస్ట్ యాక్టింగ్ ఆళ్ళు. వాడలేని ప్రొడక్టు వాడినట్టు నటించి మనకి వాడమని చెప్తున్నారు. మనకి మంచి చేసినట్టా? చెడు చేసినట్టా? మనం హీరో చెప్పాడురా! మన హీరోరా! అనుకోని మనం ఎగబడిపోతాం గానీ, సో, దానివల్ల మనకి ఏ ఉపయోగం లేదండి. వాళ్ళు రియల్ లైఫ్‌లో నిజంగా చెప్తున్నా వాడరు. మనకు వాడమని చెప్తారు. మనం ఇక్కడ కొనుక్కోవడాలు డబ్బులన్నీ ఆళ్ళకెళ్ళిపోతున్నాయి. ఆళ్ళకి ఆళ్ళు నిజంగా వాడితే ఆళ్ళకి సినిమా ఛాన్సులు రావు. పాన్ పరాకులు, గుట్కాలు, సిగరెట్లు చేస్తే ఆళ్ళిలా ఉండరు. మహేష్ బాబుకి 56 ఎంతో ఇయర్స్. ఆడంత యంగ్ లుక్‌గా కనబడుతున్నాడంటే దానికి కారణం ఇలాంటివన్నీ వాడుతున్నారనా? వాళ్ళు వేరే ప్రొడక్ట్ వాడతారు. మనకి అడ్వర్టైజ్‌మెంట్ ఇచ్చిన ప్రొడక్ట్‌లేవి వాడరండి. మీకింకా సింపుల్‌గా చెప్పనా? మ్యాగీ తెలుసా మీకు? మ్యాగీ ఒకసారి బ్యాన్ అయింది. మ్యాగీ ఒకసారి బ్యాన్ అయింది. మ్యాగీ బ్యాన్ అయినప్పుడేంటంటే, అప్పుడు బ్యాన్ అయిపోయింది కదా! తర్వాత మళ్ళీ రీఇంట్రొడ్యూస్ చేశారు కదా! మ్యాగీ పేరు మార్చలేదు. మ్యాగీ కింద చిన్న సబ్‌టైటిల్ పెట్టారు. 2 మినిట్స్‌లో రెడీ అని చెప్పి చిన్న సబ్‌టైటిల్ పెట్టి, అమితాబ్ బచ్చన్ చేతుల్లో పెట్టేసారు అమ్ముడుపోతుంది. ప్రొడక్ట్ మార్చట్లేదండి. పేరే మారుస్తున్నారు. ఫెయిర్ అండ్ లవ్లీ బ్యాన్. ఇప్పుడు దానికి గ్లో అండ్ లవ్లీ అని పేరు పెట్టి మార్కెట్‌లో అమ్మేస్తున్నారు. కిట్ క్యాట్ చాక్లేట్ బ్యాన్. కిండర్ జాయ్ బ్యాన్. ఆ! జాన్సన్స్ అండ్ జాన్సన్ బేబీ పౌడర్ బ్యాన్. డవ్ సోప్ బ్యాన్. ఆ! పార్లేజీ బిస్కెట్ బ్యాన్. ఇలా చాలా ప్రొడక్ట్‌లు బ్యాన్ అయిపోయాయి. కానీ ప్రజలకెందుకు తెలియట్లేదంటే, వాళ్ళ వర్క్‌లో వాళ్ళు బిజీ అయిపోయారండి. ఉదయం లెగ్గానే డ్యూటీకెళ్ళిపోవాలి, దానికెళ్ళిపోవాలి, డ్యూటీకెళ్ళిపోవాలి, పనికెళ్ళిపోవాలి, స్కూలుకెళ్ళిపోవాలి, కాలేజ్‌కెళ్ళిపోవాలి, ఆఫీస్‌కెళ్ళిపోవాలని ఆ పనిలో హడావిడిలో ఎళ్ళిపోతున్నారే గానీ, ఇవేవి పట్టించుకోవట్లే. ఇవన్నీ వాళ్ళకి తెలియట్లేదు. దీనివల్ల ఎన్ని హెల్త్ ప్రాబ్లమ్స్ వస్తున్నాయో ఒకసారి ఆలోచించండి. ఎంత పోనీ మీరే చెప్పండి. ఆడవాళ్ళు మందు తాగరు, సిగరెట్ తాగరు. మరి వాళ్ళకి గూడా ఎన్ని క్యాన్సర్‌లొస్తున్నాయి. ఒకప్పుడు అంటే 90స్‌లో ఉండేటప్పుడు స్టేట్‌కి అంటే రాష్ట్రానికి 10 కేసులు క్యాన్సర్ కేసులు. ఇప్పుడు ప్రతి గ్రామానికి గూడా 10 కేసులున్నాయండి. అవునా కదా! ఒకప్పుడు మన తాతలు ఫోర్ ఫాదర్స్ ఉండే రోజుల్లో ఉదయం లెగ్గానే వేప పుల్ల నమిలేవారు. ఇప్పుడేం చేస్తున్నాం? టూత్ పేస్ట్‌లు. టూత్ పేస్ట్‌లో గూడా షుగర్ కంటెంట్ అనేది ఇంక్లూడ్ అవుతుంది. అప్పట్లో డెంటల్ హాస్పిటల్లు ఉండేవి కాదు. పందెం బుల్ల నములుకున్న రోజులల్లో డెంటల్ హాస్పిటల్ లేవు. ఇప్పుడు అడుగడుక్కి ఒక డెంటల్ హాస్పిటల్ ఉంది. సో చూడండి పేషెంట్స్ ఎంతమంది పెరుగుతున్నారో. దయచేసి అర్థం చేసుకోవడానికి ట్రై చేయండి. హెల్త్ మీద మనం కాన్సంట్రేషన్ చేయకపోతే నేను ఇప్పటికి ఒకటే మాట చెప్తా. ఈ రోజుల్లో మన హెల్త్ మీద మనం ఒక 100, 200 ఎక్స్‌ట్రా పెట్టుకోకపోతే, ఎక్స్‌ట్రా ఖర్చు పెట్టుకోకపోతే ఫ్యూచర్‌లో హాస్పిటల్స్‌కి లక్షలు, లక్షలు తగలబెట్టాల్సొస్తది. ఇది మాత్రం బల్ల గుద్ది చెప్తున్నా. బల్ల గుద్ది చెప్తున్నా. అవేర్‌నెస్ ఇస్తున్నాను నేను. హెల్త్‌ని కాపాడుకోండి అని. ఎంత డబ్బున్నా సరే హెల్త్ లేకపోతే ఉపయోగం లేదని నేనంటున్నా. ఎంత డబ్బున్నా సరే హెల్త్ లేకపోతే ఉపయోగం లేదు. సో, ప్లీజ్ బీ ఫోకస్ ఆన్ హెల్త్. మెయిన్ హెల్త్ అండి. సో, డైరెక్ట్ సెల్లింగ్ అవకాశం ఇస్తుంది. డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీ అవకాశం ఇస్తుంది. మీ హెల్త్‌ని బాగుపరుచుకోవడానికి, మీరు ఫైనాన్షియల్‌గా గ్రోత్ అవ్వడానికి గూడా సపోర్ట్ చేస్తుంది. డైరెక్ట్ సెల్లింగ్ కాన్సెప్ట్ అది. సో, ఇక్కడ మనం ఏం చేయాలి? అక్కడ సెలబ్రిటీలు వాడలేని ప్రొడక్ట్ వాడినట్టు నటించి ప్రమోట్ చేస్తున్నారు. అబద్దాలు చెప్పి ప్రమోట్ చేస్తున్నారు. సో, మనం నిజాయితీగా ఎళ్తాము. మీకు సింపుల్ ఎగ్జాంపుల్ చెప్తాను. దేవుడు సృష్టించిన సృష్టి ఏంటంటే, ఏదైనా ఒక వస్తువు గాని, ఏదైనా ఒక సర్విస్ గాని బావుందని ఎవరు చెప్పాలంటే, దాన్ని ఎక్స్‌పీరియన్స్ చేసిన వాళ్ళే చెప్పాలి.
ఇఫ్ సపోజ్ నేను ఒక టిఫిన్ షాప్ పెట్టాను. ఇడ్లీ అది ఒక కస్టమర్ వచ్చి నా ఫ్రెండ్ వచ్చాడు. ఒక కస్టమర్ వచ్చాడు. తిన్నాడు నా దగ్గర ఒక ఇడ్లీ తిన్నాడు. తనకు చాలా బా నచ్చింది. తను తిన్నాడు కాబట్టే కదా తనకి ఎలాగుందో తెలిసింది. రేపు పొద్దున్న ఇంకోళ్ళకి ఎవరికైనా పలానా టిఫిన్ షాప్‌లో టిఫిన్ బావుంటదిరా పదరా ఎళ్దాం ప్రమోట్ చేస్తాడు కదా! తినకుండా చెప్పలేడు కదా! సో, అది. ఇక్కడ కూడా మనం ఏంటంటే, ఒక సినిమా గూడా చూసాకే చెప్తాం అది ఎలాగుందనేది. పలానా రెస్టారెంట్‌లో ఫుడ్ ఎలాగుందనేది తిన్నోడే చెప్పాలి. పలానా బట్టల షాప్‌లో బట్టలు ఎలాగున్నాయనేది కొనుక్కొని వాడినోడే చెప్పాలి. సేమ్ అదే విధంగా ఒక ప్రొడక్ట్ కూడా వాడి నచ్చిన తర్వాత సాటిస్ఫై అయిన తర్వాత ఇంకో నలుగురికి చెప్పాలి. కానీ బయట అలా జరుగుతుందా చెప్పండి? మహేష్ బాబు, సమంత ఈళ్ళందరూ అలా చేస్తున్నారో చెప్పండి? అందుకే నేను దాన్ని దందా అన్నాను. ఆ బిజినెస్ మోడల్‌ని ఏమన్నాను? దందా అన్నాను. సో, డైరెక్ట్ సెల్లింగ్ బిజినెస్ అనేది ఒక సామాన్యుడిని ఎదిగించడానికి ఒక గొప్ప అవకాశంలో ముందుకొచ్చిందండి. 1920లో వచ్చింది. స్టార్ట్ అయింది. కానీ మన ఇండియాలోకి మాత్రం 1996లో వచ్చింది. సో, ఏ ఏ ఇండస్ట్రీ గూడా భూమి మీదకి ఊరికనే రాదండి. ఏదో ఒకటి చేద్దామని వచ్చింది. బ్యాంకింగ్ ఇండస్ట్రీ తెలుసు కదా! బ్యాంక్ వ్యవస్థ వచ్చినప్పుడు స్టార్టింగ్ ఎవరు నమ్మలేదు. అకౌంట్‌లో డబ్బులు దాచుకున్నంటే ఏ ప్రజలు నమ్మలేదు. ఏ మనిషి కూడా నమ్మలేదు. ఇప్పుడు బ్యాంకింగ్ సెక్టార్ ఏ రేంజ్‌లో ఉందండి. ఇన్సూరెన్స్ సెక్టార్ వచ్చినప్పుడు కూడా ఎవరు నమ్మలేదు. ఇప్పుడు ఇన్సూరెన్స్ సెక్టార్ ఏ రేంజ్‌లో ఉందండి. సో, నమ్మడానికి కొంచెం టైం పడుతుంది. ట్రై టు అండర్‌స్టాండ్. మీరు ఈ నినాదం ఎప్పుడైనా వినే ఉంటారు. పేదోడు పేదోడయిపోతున్నాడు, డబ్బున్నోడు డబ్బున్నోడయిపోతున్నాడు. ఈ నినాదం ఎప్పుడైనా వినే ఉంటారు మీరు. దానికి అర్థం ఏంటంటే, పేదోడు పేదోడయిపోతున్నాడంటే దానికి కారణం వచ్చిన అవకాశాన్ని తీసుకోకపోవడం. డబ్బున్నోడు డబ్బున్నోడు అవుతున్నాడంటే ఏదో ఒక రిస్క్ చేసి అవకాశాన్ని వెంటనే గ్రాబ్ చేసుకుంటున్నాడు. సో, నేనేం చెప్తున్నానంటే, పూర్వంలో రోజులు వేరండి. అప్పట్లో అడ్వర్‌టైజ్‌మెంట్ అవ్వడానికి 'ఎన్టీ రామారావు', 'ఏఎన్నార్', 'ఎస్‌వి రంగారావు' ఇలాంటి వాళ్ళు ఎవరు అడ్వర్‌టైజ్‌మెంట్‌లు ఇచ్చేవారు కాదు. అప్పట్లో ఎలాగుండేదంటే, ఇప్పుడు సపోజ్ మా ముత్తాత ఫోర్ ఫాదర్ ఉన్నాడు ముత్తాత. మా ముత్తాత తినే ఫుడ్ ఎటువంటిది? రాగి జావ, అంబలి, జొన్న పిండి రొట్లు, వేప పుల్లలు నవలడం ఇలాంటివంటే మంచి హెల్తీ ఫుడ్ తినేవారు. అందుకే ఆళ్ళు స్ట్రాంగ్‌గా గూడా ఉండేవారు. అప్పట్లో జ్వరం అనేది గూడా వచ్చేది కాదు. అవునా కదండీ! సో, మా ముత్తాత తిని ఎవరికి చేసారు మా తాతకి ప్రమోట్ చేసారు. ఏమని? "నేను ఇది తినే హెల్తీగా ఉన్నాను. నువ్వు గూడా ఇదే తిని హెల్తీగా ఉండు" అని చెప్పి. తాత గూడా అదే పాటించాడు. తాత హెల్తీగా ఉన్నాడు. తాత అలా చేసి నాన్నకి చెప్పాడన్నమాట. "నేను ఇది తినే హెల్తీగా ఉన్నాను. నువ్వు గూడా ఇదే తినరా నాయనా" అని. నాన్న గూడా విన్నారు. కానీ ఎంతే విన్నారు 50% ఉన్నారు. మిగతా 50% మనం పాడు చేసాం. నూడిల్స్‌లని, పానీపూరీలని ఎక్కడ లేని బయట జంక్ ఫుడ్ అంతా ఇచ్చేసాం. అవునా? సో, కూల్ డ్రింక్స్ అని ఇప్పుడున్న జనరేషన్ నిజంగా చెప్తున్నానండి. తాతల చేత గూడా థమ్స్ అప్ తాగించే జనరేషన్ అండి. కొబ్బరి బోండాలు తాగండ్రా అని తాతలు మనకు చెప్తే, లేదు తాత థమ్స్ అప్ తాగి చిల్లవ్వు అని చెప్తాం మనం. సో, అర్థమైందా? సో, అలా మారిపోయిందండి జనరేషన్. సో, ఏదైనా ఒక ప్రాబ్లమ్ వచ్చాక హాస్పిటల్‌కెళ్తున్నామే తప్ప, ప్రాబ్లమ్ రాకముందు ఎళ్తున్నామా చెప్పండి? మనకి ప్రివెంటివ్ కావాలి. ప్రివెన్షన్ ఉండాలి. ప్రివెన్షన్ చేసుకోవాలి. అర్థమైందండి. ఒక ప్రాబ్లమ్ వచ్చి హాస్పిటల్‌కెళ్లి నయం చేసుకునే దానికన్నా, ముందుగుండా దాని గురించి జాగ్రత్త పడటం బెటర్ కదా! ఎవరైనా బయట రోడ్ సైడ్ జంక్ ఫుడ్ తినేటప్పుడు ఏదైనా అయితే చూసుకోవచ్చులే హాస్పిటల్‌కెళ్తే అయిపోద్దిలే. ఏమైపోద్దండి? వాటర్ తాగడం కూడా మర్చిపోతున్నారు. ఈ రోజుల్లో హాస్పిటల్‌కెళ్ళడం ఏం గుర్తుంటది? ఏదైనా ప్రాబ్లమ్ వస్తేనే ఎళ్తున్నారు హాస్పిటల్‌కి. ఒకప్పుడు ఇంటికి చుట్టాలొస్తే ఏ మజ్జిగో, కొబ్బరి నీళ్ళో, నిమ్మకాయ నీళ్ళో ఇచ్చేవారం. ఇప్పుడేం ఇస్తున్నాం? కూల్ డ్రింక్స్. 'విజయ్ దేవరకొండ కొండ మీద నుంచి దూకాడు. మనం కూడా దూకొచ్చు.' వచ్చిన చుట్టాలు మనల్ని చీప్‌గా చూడకూడదని చెప్పి, మనం పెద్ద 2 లీటర్ డ్రింక్ బాటిల్ తెచ్చి మరి ఇస్తాం. అవునా? నిజంగా చెప్తున్నానండి. కార్బోనేటెడ్ వాటర్‌ని దాని మెన్షన్ చేసి ఉంటది కూడాను. దానివల్ల గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్ ఇంటింటికి గ్యాస్ట్రిక్ పేషెంట్ ఉన్నాడండి. దానికి యాక్సెప్ట్ చేస్తారా? చేయరా? సో, అర్థం చేసుకోండి. హెల్త్ మీద కాన్సంట్రేట్ చేయండి. చాలా ప్రాబ్లమ్ ఉంది. డైరెక్ట్ సెల్లింగ్ బిజినెస్ మీకు మంచి అవకాశం ఇస్తుంది. సో, ఈ డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీలో చాలా కంపెనీలున్నాయి. కానీ మన కంపెనీ పేరేంటంటే వెస్టీజ్. ఈ వెస్టీజ్ అనే కంపెనీ వెస్టీజ్ యొక్క అర్థం ఏంటంటే పూర్వీకుల అడుగుజాడల్లో అంటే మన ఫోర్ ఫాదర్స్ ఉండే రోజుల్లో వాళ్ళు ఎటువంటి ఫుడ్ తినేవారు, వాళ్ళు హెల్తీగా ఉండడానికి ఎటువంటి ప్రాసెస్‌లు పాటించేవారు. అటువంటి పద్ధతులన్నీ ఇప్పుడున్న పీపుల్‌కి, ఇప్పుడున్న జనరేషన్‌కి టెక్నాలజీని యూజ్ చేసుకొని వీళ్ళని గూడా హెల్తీగా ఉంచాలి అనే ఉద్దేశంతో మనకి వెస్టీజ్ యొక్క అర్థం అన్నమాట. సో, వెస్టీజ్ అనేది 2004లో స్టార్ట్ అయిందండి. నిన్న మొన్న వచ్చిన కంపెనీ కాదు. 2004 జూన్ 2 తారీఖున స్టార్ట్ అయింది ఈ కంపెనీ. సో, నియర్లీ ఏంటండి 22 ఇయర్స్ కంప్లీట్ చేసుకుంది. 22 సంవత్సరాలు కంప్లీట్ చేసుకుంది. సో, 22 సంవత్సరాలు సక్సెస్‌ఫుల్‌గా రన్ అవుతూ వస్తున్న కంపెనీ ఫేక్ అనడానికి లేదు. సో, చాలా మంది బయట పీపుల్ తెలియక అనేస్తారు గానీ,
సో తెలియక అనేస్తారు కానీ ఇందులో ఒక ఫ్యూచర్ ఉందండి. 22 ఇయర్స్ అంత సింపుల్ గా గ్రోత్ అవుతూ రాదు. సో బిజినెస్ లో క్లారిటీ ఉంది. ఒక విజన్ ఉంది కాబట్టి ముందుకెళ్తుంది. సో ఈ కంపెనీలో ఎటువంటి ప్రొడక్ట్స్ ఉంటాయి అంటే, సో ఇంటికి వాడే ప్రొడక్ట్‌లు అంటే ఫ్లోర్ క్లీనరు, టాయిలెట్ క్లీనరు, అంట్లు తోమేది, బట్టలు ఉతికేవి ఇలాంటి హోమ్ హైజీనిక్ ప్రొడక్ట్స్ ఉంటాయి. బాడీ బాడీ కేర్, పర్సనల్ కేర్, స్కిన్ కేర్, కాస్మెటిక్స్, బ్యూటీ కేర్ అండ్ అగ్రికల్చర్ కేర్ అంటే అగ్రికల్చర్‌కి సంబంధించిన ప్రొడక్ట్‌లు కూడా ఉంటాయి. సో ఇవన్నీ మన డైలీ లైఫ్‌లో ఎక్కడ పడితే అక్కడ వాడుకుంటున్నాం. కొనుక్కొని డీమార్ట్‌లోనో, సూపర్ మార్కెట్‌లోనో, కిరాణా షాప్స్‌లోనో, జనరల్ స్టోర్స్‌లోనో ఎక్కడ పడితే అక్కడ కొనుక్కొని వాడేసుకుంటున్నాం. సో, ఇక్కడ నేనేం చెప్తున్నానంటే సింపుల్‌గా మీరక్కడ పెట్టే ఖర్చు కిరాణా షాప్స్‌లో, డీమార్ట్‌లో పెట్టే ఖర్చు, ఆ ఖర్చేదో మన వెస్టీజ్ స్టోర్‌లో పెట్టండి. సోప్ ఉంటది, పేస్ట్ ఉంటది, ఎవ్రీథింగ్ ఉంటాయి. ఈ ప్రొడక్ట్‌లు మీరు కొనేసి అమ్మనట్లేదు. మీరక్కడ కొనేసి ఏం చేస్తున్నారు? వాడుకుంటున్నారు గదా! ఇక్కడ గూడా అక్కడ ఆపేసి, ఇక్కడ కొనుక్కొని మీ ఇంటికి కావాల్సినవి కొనుక్కొని వాడుకోండి. వాడిన తర్వాత మీకెలాగున్నాయో తెలుస్తది కదా! ఓకే. ఈ ప్రొడక్ట్ ఇలా ఉంది. ఓకే. బావుంది. ఇది బావుంది. బావుందో బాలేదో మీకు తెలుస్తది. మీకేదైతే బాగా అనిపించిన ప్రొడక్ట్ ఉందో దాన్ని నలుగురికి ప్రమోట్ చేయండి. అమ్మమని నేను చెప్పట్లేదు. పలానా ప్రొడక్ట్ నేను వాడానండి. హెల్త్‌కి చాలా బాగా పనిచేస్తుంది. సో, ఒకసారి మీరు ట్రై చేయండి. మీకు కూడా ఉపయోగపడుతుందని చెప్పండి. చెప్పడం మనకు మంచి చేసినప్పుడు ఇంకోళ్ళకి చెప్పడంలో తప్పేముందండి. అవునా? సో, ప్లాన్ చేసుకోండి. నిజంగా చెప్తున్నాను. వెస్టీజ్ అనే కంపెనీ 2004లో స్టార్ట్ అయింది. ఇందులో అన్ని ప్రొడక్ట్‌లున్నాయి. ఇక్కడ మీరు చేయాల్సింది ఒకటే. నెట్వర్క్ బిల్డ్ చేయాలి. మీరు జాయిన్ చేయట్లేదండి. జాయినింగ్ అనే వర్డ్ వాడకూడదు మీరసలు. నెట్వర్క్ అనేది బిల్డ్ చేస్తున్నారు. నెట్వర్క్ దేనికి అవసరం లేదండి. ఇప్పుడు సపోజ్ నేను ఒక టీ టైమ్ పెట్టాను. ఒక టిఫిన్ షాప్ పెట్టాను. స్టార్టింగ్ టిఫిన్ షాప్ ఓపెన్ చేసే ముందు నేను ఎన్ని సార్లు ప్రమోట్ చేసుకుంటాను. ఏరియాకెళ్ళి కరెంట్ పోల్స్‌కి, గోడలకి, బస్ స్టాప్‌ల కాడ నా పాంప్లెట్‌లు అంటిస్తానెళ్లి. పలానా ఏరియాలో టిఫిన్ షాప్ ఓపెన్ అవుతుందండి. ట్రై చేయండని. పోనీ కస్టమర్స్ వచ్చారు. కస్టమర్స్ అందరూ నా నెట్వర్కే గదా! నా దగ్గర తిన్నారంటే నా దగ్గర డబ్బులిచ్చే కదా తింటారు. అది నా నెట్వర్క్. పోనీ మీరు సింపుల్‌గా చెప్పండి. మనకి టీవీలో అడ్వర్‌టైజ్‌మెంట్‌లు ఇస్తున్నారు కదా! సెలబ్రిటీలు. ఆళ్ళు డబ్బున్నోళ్ళా? పేదోళ్ళా? డబ్బున్నోళ్ళే. అంత డబ్బున్నప్పటికి గూడా ఎక్స్‌ట్రా ఇన్‌కమ్ కోసం అడ్వర్‌టైజ్‌మెంట్‌లు చేస్తున్నారు. 'మహేష్ బాబు' ఒక్కడే 12 అడ్వర్‌టైజ్‌మెంట్‌లు చేస్తున్నారు. మరాళ్ళెందుకు ఎక్స్‌ట్రా ఇన్‌కమ్ కోసం అంత అడ్వర్‌టైజ్‌మెంట్ డబ్బుంది గదా! మరి అంతంత డబ్బున్నోళ్ళు అలా చేస్తున్నప్పుడు, ఈ రోజుల్లో ఉదయం, రాత్రి పగలల్లా కష్టపడినా సరే, ఆ జీతం సరిపోవట్లేదు. మనకు రెండో సోర్స్ ఆఫ్ ఇన్‌కమ్ ఉండాలంటారా? వద్దంటారా? ఉండాలి కదా! సో, నిజంగా చెప్తున్నానండి. సినిమా హీరోలు డబ్బున్నోళ్ళు ఎలాగయ్యారంటే మన వల్లే. ఆడియన్స్ అని ఒక నెట్వర్క్ ఉండడం వల్ల, ఆళ్ళ సినిమాలు రిలీజ్ అవ్వగానే మనం వెళ్లి చూస్తున్నాం కాబట్టి ఆళ్ళు రిచ్ అయ్యారు. మనమేమయ్యండి? ఒకసారి బాగా ఆలోచించండి. ప్రతి దానికి నెట్వర్క్ అవసరం. ఒక రాజకీయ నాయకుడిని గెలిపించాలంటే ఓటర్లు అని ఒక నెట్వర్క్ ఓటర్లు అని ఒక నెట్వర్క్ ఉండాలి. ఒక స్కూల్ గాని, కాలేజ్ గాని నడవాలంటే స్టూడెంట్స్ అని ఒక నెట్వర్క్ ఉండాలి. ఒక సినిమా హిట్ అవ్వాలంటే ఆడియన్స్ అని ఒక నెట్వర్క్ ఉండాలి. అవునా? అవునా కాదండి? ప్రతి దానికి ఒక నెట్వర్క్ అనేది ఉండాలి. మనం గూడా ఇక్కడ ఒక నెట్వర్క్ అనేది క్రియేట్ చేసుకుంటాం. ఇక్కడ ఎవరికీ మనం మోసం చేయట్లేదు. ఎవరికీ పెట్టుబడి పెట్టమని గూడా మనం చెప్పట్లేదు. అవకాశం ఇస్తున్నాం. ఆపర్చునిటీనిస్తున్నాం. సార్ నేనిలా ప్రొడక్ట్ వాడాను. మీరు వాడండి. అండ్ ఫైనాన్షియల్‌గా గూడా మీరు గ్రోత్ అవ్వడానికి ఈ సిస్టమ్ బావుంటది. మీకేమైనా డౌట్ కావాలంటే నేను డౌట్ క్లారిఫై చేస్తాను. మీకు అన్ని విధాలుగా నేను సపోర్ట్ చేస్తాను. మీరు వర్క్ చేయండి. వర్క్ అంటే ఏముంది? మేము మీకెలా చెప్పాం మీరు నలుగురికి అలా చెప్పడం అంతే. చెప్పడానికి సిగ్గుగా ఉందండి. నేను చెప్పలేనండి. అలాంటివి చేయలేనండి. నాకంత పేషెన్స్ లేదండి. నాకంత ఓపిక లేదండి. కష్టపడడానికి అన్ని రంగాల్లోకెళ్తున్నాం. అమ్మడం అదే మార్కెటింగ్ రంగాల్లోకి ఎందుకు రాలేకపోతున్నారు? మార్కెటింగ్‌ని తక్కువ అంచనా ఎయొద్దు. సేల్స్ స్కిల్‌ని తక్కువ అంచనా ఎయొద్దు. మీరొక బిజినెస్ పెడితే అక్కడ గూడా మీరు సేలే చేయాలి. అదేంది మార్కెటింగ్ గూడా చేయాలి. సో, ఎలాంటి జాబ్ అయినా అవనియండి, ఎలాంటి బిజినెస్ అయినా అవనియండి, మీరు సేల్స్ స్కిల్, మార్కెటింగ్ స్కిల్ లేకుండా ఏ జాబు నడవదు. ఏ కంపెనీ గూడా రన్ అవ్వదు. ప్రతి దానికి అది కామన్ థింగ్ అండి. సపోజ్ జాబ్ అని నేను తప్పు పట్టను. జేఓబీ అంటే ఏంటండి? జాబ్ కదా! జేఓబీ ఫుల్ ఫార్మ్ చెప్పండి? జాయినింగ్ అదర్ బిజినెస్. జాయినింగ్ అదర్ బిజినెస్ అని నేనెందుకన్నానంటే, సపోజ్ నేను ఒక కంపెనీ పెట్టానండి. ఒక మంచి కంపెనీ పెట్టాను. నా కంపెనీలో 5గురు ఎంప్లాయీస్ ఉన్నారు. ఒక్కొక్క ఎంప్లాయీకి 20,000 జీతం ఇస్తున్నాను. ఎంత? 20,000 జీతం ఇస్తున్నాను. నాకొక ప్రాజెక్ట్ వచ్చింది. నా కంపెనీకి ఒక ప్రాజెక్ట్ వచ్చింది. కస్టమర్ ఒక క్లయింట్ ప్రాజెక్ట్ తెచ్చాడు. ఎంత ప్రాజెక్టు? రూ. 10,00,000 ప్రాజెక్ట్ తెచ్చాడు. ఈ ప్రాజెక్ట్ నేను ఎవరి చేత చేపిస్తాను? ఎంప్లాయీస్ చేత చేపిస్తాను. ఓకే. ఎంప్లాయీస్ అందరూ చేస్తారు. వాళ్ళందరికి 20,000, 20,000, 20,000 జీతం ఇస్తాను. మొత్తం ఎంతయింది? రూ. 1,00,000 అయిపోయింది. 5 మందికి 20,000 ఇస్తే రూ. 1,00,000 అయిపోయింది. ఇంక నాకెంత మిగిలింది ఓనర్‌గా?
9 లక్షలు మిగిలింది. ఈ 9 లక్షలతో నేను ఫ్యామిలీతో ఫారెన్ ట్రిప్‌లు ఎళ్తాను, సినిమాలు ఎంజాయ్ చేస్తాను, కారు కొనుక్కుంటాను, లేకపోతే ఇల్లు కొనుక్కుంటాను, సైట్ కొనుక్కుంటాను. అంటే నాకు కొన్ని డ్రీమ్స్ ఉంటాయి కాబట్టి ఆ డ్రీమ్స్‌ని ఫుల్‌ఫిల్ చేసుకుంటాను. మరి ఎంప్లాయీలకి ఉండవండి డ్రీమ్స్. వాళ్ళు కూడా ఎదగాలి కదండీ! సో, అలాంటి వాళ్ళందరికీ తమ డ్రీమ్స్‌ని ఫుల్‌ఫిల్ చేసుకోవడానికి ద బెస్ట్ ప్లాట్‌ఫార్మ్ డైరెక్ట్ సెల్లింగ్ అండి. డైరెక్ట్ సెల్లింగ్‌లో వెస్టీజ్ కంపెనీ అండి. సో, వెస్టీజ్‌లో ప్రొడక్ట్స్ మీరు అమ్మట్లేదు, ప్రమోట్ చేస్తున్నారు. నేను వాడాను బావుంది. మీరు వాడి ట్రై చేయండి అని చెప్తున్నారు. అంతే. దానికేమైనా మనం మూటలు మోయాలా? బరువులెత్తాలా? జస్ట్ మాట్లాడాలి. జస్ట్ కమ్యూనికేట్ అవ్వాలి అంతే. నాకు సిగ్గండి. నేనలా చెప్పలేనండి. ఒకటండి. ఇది చేయలేకపోతే ఇంకెక్కడ గూడా మనం చేయలేం. ఎందుకు చెప్పనా? ప్రతి దాంట్లో సేల్స్ స్కిల్, కమ్యూనికేషన్ స్కిల్, మార్కెటింగ్ స్కిల్ కామన్. మీరు జాబ్‌లోకెళ్ళండి. మీరెళ్లి చిన్న బిజినెస్ పెట్టుకోండి. అక్కడ కూడా మీకు సేల్స్ స్కిల్, మార్కెటింగ్ స్కిల్ వచ్చి ఉండాలి. అలాగైతే మీరు అవి చేయగలరు. ఒకటి అద్ అది అద్ అదొకటి అర్థం చేసుకోండి. ట్రై టు అండర్‌స్టాండ్ దట్. అదొకటి అర్థం చేసుకోండి. మీరెక్కడికెళ్ళినా అది కామన్ థింగ్ అండి. అది కామన్ అసలు. సేల్ అండ్ మార్కెటింగ్ స్కిల్ అనేది కామన్. చాలా ఇంపార్టెంట్ అది. మనిషికి అది ఉండాలి. అంత టఫ్ అయినప్పటికి నేర్చుకోవాలి. అర్థమైందా? సో, ఇది చేయకపోతే ఇంక ఏది చేయలేమండి. సో, ఇక్కడ ఇప్పుడు మీరు బిజినెస్ పెట్టాలి అనుకోండి. ఇన్వెస్ట్‌మెంట్ పెట్టాలి. ఇదే ప్రాసెస్ చేయాలి. అదే అందులో అనుకోండి మీరు ఇన్వెస్ట్‌మెంట్ పెట్టక్కర్లేదు. స్టాక్ ఏమో రెడీగా తెచ్చుకొని పెట్టుకోక్కర్లేదు. మీరు ఇంటికి కావాల్సినవి వాడుకోండి. నలుగురికి చెప్పండి. మన దగ్గర హెల్త్ సప్లిమెంట్‌లు గూడా ఉంటాయండి. హెల్త్ సప్లిమెంట్‌లంటే, సప్లిమెంట్స్ అంటే ఏంటి? ఒక ఎగ్జామ్ ఫెయిల్ అయిపోతే సప్లిమెంటరీ ఎగ్జామ్ రాసి పాస్ అవుతాం. అవునా? కొంచెం ఎక్కువ మార్కులు తెచ్చుకొని పాస్ అవుతాం. అవునా? సేమ్ అదే విధంగా ఫుడ్ సప్లిమెంట్ అంటే ఈరోజు మనం తినే ఫుడ్ ఏదైతే ఉందో, మన బాడీకి అందించాల్సిన పోషకాలు అందించట్లేదు. అంటే కల్తీ అయిపోయాయి కదా మొత్తం. మన బాడీకి అందాల్సిన పోషకాలు అంటే ఏంటి? ప్రోటీన్స్, విటమిన్స్, న్యూట్రిషన్స్, మినరల్స్ ఇలాంటివేవి మన బాడీకి అందట్లేదు. కల్తీ అయిపోవడం వల్ల. సో, దానివల్ల ఏమవుతుంది? ఈ పోషకాలనేవి మన బాడీకి కరెక్ట్‌గా అందకపోతే బీపీలు, షుగర్‌లు, గ్యాస్ట్రిక్‌లు, నీరసం ఇలాంటివన్నీ వచ్చేస్తుంటాయి. గ్యాస్ట్రిక్ ఇలాంటివన్నీ వచ్చేస్తుంటాయి. అవునా? ఇలాంటి ప్రాబ్లమ్స్ ఎక్కువ ఫేస్ చేస్తాం. అదే పోషకాలు అందితే ఇలాంటి ప్రాబ్లమ్స్ ఏటి రావు. సో, ఫుడ్ సప్లిమెంట్స్ అంటే మన బాడీకి ఈరోజు తినే ఫుడ్ ఏదైతే ఉందో మన బాడీకి పోషకాలు అందించడంలో ఫెయిల్ అయిపోతుంది. ఈ సప్లిమెంట్స్ వాడడం వల్ల బాడీకి అందాల్సిన పోషకాలు అంది మనం హెల్తీగా ఉండే ఛాన్స్ ఉంది. సో, పోషకాలు అంటే ఏంటి? ప్రోటీన్స్, మినరల్స్, న్యూట్రిషన్స్, విటమిన్స్ ఇలాంటివండి. ఇవ్వండి సప్లిమెంట్స్. కనబడుతుంది కదా! స్పైరులినా. సో, వీటన్నిటిలో మినరల్స్, విటమిన్స్ అండ్ ఫ్లాక్స్ ఆయిల్ ఇవన్నీ నేను వాడుతున్నానండి. అలోవెరా, నెక్స్ట్ ఎనర్జీ బూస్టర్, నెక్స్ట్ కంబయోటిక్స్, నెక్స్ట్ హెయిర్, స్కిన్, నెయిల్ ఓకే. టాక్సిక్లిన్, ఆయిల్స్ యాంటీ టాక్సిక్లిన్, నెక్స్ట్ ఆమ్లా. ఆ! ఇవన్నీ నేను ఇవ్వే కాదండి ఇంకా చాలా ఉన్నాయి. సో, ఇలా చాలా ప్రొడక్ట్స్ నేను వాడుతున్నానండి. కాల్షియం, నీమ్, నోని, వెస్లిన్ క్యాప్సూల్స్, కొలెస్ట్రామ్, కొల్లాజెన్, వెజ్ కొల్లాజెన్ వాడుతున్నా. నాన్ వెజ్ కొల్లాజెన్ వాడుతున్నా. ఎలార్జినిన్ వాడుతున్నా. సో, ఇవేవి నాకు ఏదో ప్రాబ్లమ్ ఉన్నదని నేను వాడట్లేదండి. ఇవన్నీ నేను ప్రాబ్లమ్ ఉన్నాయని వాడట్లే. ఎటువంటి ప్రాబ్లమ్ రాకుండా ఉండడానికి నేను వాడుతున్నా. సో, ప్రివెంటివ్ నాకు ఏ ప్రాబ్లమ్ రాకూడదు. ఫ్యూచర్‌లో నేను హాస్పిటల్ పాలవ్వకూడదు. ఇప్పటి నుంచే హెల్తీగా ఉండాలి అన్న ఆలోచన నాకు కలిగింది. నేను వాడుతున్నా. సో, ఇవన్నీ మందులు కాదు. మెడిసిన్ అయితే కాదు. ఫుడ్ సప్లిమెంట్స్. ఒకప్పుడు మన తాతలు, ముత్తాతలు తినే ఫుడ్‌లో పోషకాలనేవి ఉండేవి. ఈ రోజుల్లో అవి దొరకట్లేదు. ఈ సప్లిమెంట్స్ వాడడం వల్ల అవి దొరుకుతాయి. ఫ్లాక్స్ ఆయిల్ అంటే ఏంటండి? అవిసె గింజలు. అలోవెరా అంటే ఏంటండి? కలబంద. ఆ! కంబయోటిక్స్ అంటే ఇది క్యాప్సూల్ 2 క్యాప్సూల్స్ వస్తుంది. సో, హెయిర్, స్కిన్, నెయిల్, గోళ్ళు, జుట్టు, చర్మం ఇవన్నీ హెల్తీగా ఉండడానికి. నెక్స్ట్ కాల్షియం జాయింట్ పెయిన్స్, బాడీ పెయిన్స్ ఇలాంటి మోకాల్లో గుజ్జు అరిగిపోద్ది కదా! చాలా మందికి. సో, అలాంటి వాళ్ళకి బోన్స్ స్ట్రాంగ్ అవ్వడానికి ఇది ఉపయోగపడుతుంది. నెక్స్ట్ వెస్లిన్ క్యాప్సూల్స్ వెయిట్ లాస్ అవ్వడానికి. నెక్స్ట్ కొలెస్ట్రామ్ ఆవు జున్ను పాలతో చేస్తారనమాట. ఇది చిన్న పిల్లలు కూడా బాగా ఉపయోగపడుతుంది. ఇదేంటంటే ఆమ్ల ఉసిరిలో విటమిన్ సి ఉంటది. సో, విటమిన్ సి వల్ల గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్ తగ్గుతాయి. అండ్ నెక్స్ట్ హెయిర్ ఫాల్ అవ్వకుండా ఉంటది. అలోవెరా వల్ల కూడా అదే ప్రాబ్లమ్స్ క్యూర్ అవుతాయండి. అంటే గ్యాస్ట్రిక్స్ రాకుండా ఉంటాయి. సో, ఫ్లాక్స్ ఆయిల్ ఎందుకు ఉపయోగపడుతదంటే బాడీలో ఉన్న బ్యాడ్ కొలెస్ట్రాల్ అంతా కరిగించేస్తది.
సో హెల్త్ ఇస్తుంది కదండి. నెక్స్ట్ నేము వేప. ఒకప్పుడు వేప పుల్లలు నమ్మలేవారు ఉదయం లెగ్గానే. ఆళ్ళకి షుగర్ అనేది వచ్చేది కాదు. సో ఈ నేమ్ అనేది వాడటం వల్ల మనకి ఎటువంటి షుగర్‌లు రాకుండా ఉంటది. ఒకళ్ళు షుగర్ ఉన్నవాళ్ళు వాడితే షుగర్ తగ్గిపోతుందండి. నెక్స్ట్ స్పైర్లిన్ అంటే నాచు. సముద్రంలో తాబేలు 300 సంవత్సరాలు బతకడానికి కారణం సముద్రపు నాచు తినడం వల్ల. ఆ నాచు ఆల్గే అంటామండి. బ్లూ ఆల్గే. సో దీనివల్ల ఏంటంటే ఒక కేజీ పళ్ళు తింటే మీకు ఎంత ఎనర్జిటిక్ ఎంత స్టామినా వస్తుందో, ఒక్క క్యాప్సూల్ యేసుకుంటే మీకు అంత స్టామినా వస్తుందండి. అలాగని చెప్పి మనం 300 సంవత్సరాలు బతికేస్తామని నేను చెప్పట్లేదు. అర్థమైందా? బాడీకి ఇమ్యూనిటీ లెవెల్స్ అనేవి పెంచుతుంది. ఓకేనా? సో టాక్సిక్లిన్ ఆయుష్ ఏంది టాక్సిక్లిన్ అంటే బాడీలో ఉన్న టాక్సిన్స్ అన్ని క్లియర్ చేస్తది. అంటే లోపల ఉన్న చెత్తంతా డిటాక్సింగ్ అంతా క్లీన్ చేసేస్తదండి. అండ్ నెక్స్ట్ ఎనర్జీ బూస్టర్. జస్ట్ ఎనర్జీ కోసం జిమ్ చేసేటోళ్ళకి, ఎక్కువ పని చేసేటోళ్ళకి ఇది బాగా ఉపయోగపడుతుంది. అంటే ఎక్కువ అలసట రాకుండా పని చేసేటప్పుడు అలుపు రాకుండా ఉండడానికి ఇది బాగా ఉపయోగపడుతుంది. అండ్ నెక్స్ట్ నూనె అండి. ఇది ఎర్లీ మార్నింగ్ యేసుకుంటాం. బాడీలో సెల్స్ చాలా మందికి చిన్నగుంటాయి. అవి ఓపెన్ అయ్యి వాళ్ళని కొంచెం ఆహ్, వెయిట్ గెయిన్ అయ్యేలా చేస్తాయన్నమాట. సో ఇన్ని రకాలు నేను వాడుతున్నాను. నాకేదో ప్రాబ్లమ్ ఉందని నేను వాడట్లేదు. నాకే ప్రాబ్లమ్ లేదు. ఫ్యూచర్‌లో ఏ ప్రాబ్లమ్ రాకుండా ఉండడానికి నేను వాడుతున్నా. ఓకేనా? సో, హెల్త్ మీద జస్ట్ ఫోకస్ చేయండి. అలాగని చెప్పి మీ అందరిని నేను ఇవి వాడమని చెప్పట్లేదు. సో, హెల్త్ ఇప్పటి నుంచి కొంచెం వాటర్ ఎక్కువ తాగడం, మంచి ఫుడ్ తినడం. ఓకేనా? ఇలాంటివి కొంచెం ప్లాన్ జేసుకోండి. సీరియస్‌గా చెప్తున్నాను. చాలా, 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 చాలా ఇబ్బంది పడతాం ఫ్యూచర్‌లో. సడెన్‌గా వస్తాయండి. మనకు చెప్పి రావు. హార్ట్ స్ట్రోక్స్ ఈ రోజుల్లో చాలా మంది హార్ట్ స్ట్రోక్‌లు ఇలా నడిచి, నడిచి హార్ట్ స్ట్రోకులతో చనిపోతున్నోళ్ళు గూడా ఉన్నారు. అవునా కాదా? దానికి కారణం ఏంటి? బయట జంక్ ఫుడ్ తినడం వల్ల. ఇంట్లో ఆయిల్ గూడా మార్చట్లేదు చాలా మంది. మీకొక క్వెషన్ అడుగుతానండి. ఇంట్లో చాలా మంది ఏం ఆయిల్ వాడతారు? రిఫైన్డ్ ఆయిల్ అంటే సన్‌ఫ్లవర్ ఆయిల్ వాడతారు. సన్‌ఫ్లవర్ నూనె వాడతారు. ఈ సన్‌ఫ్లవర్ నూనె ఒకసారి బాగా ఆలోచించండి. పల్లీల నూనె తెలుసా? గ్రౌండ్ నట్ ఆయిల్. ఒక లీటర్ ఆయిల్ రావాలంటే 4 కేజీల పల్లీలు ఉండాలండి. 3-4 కేజీలు ఉండాలి. అంటే 4 కేజీల పల్లీలు దంచితే గాని ఒక లీటర్ ఆయిల్ రాదు. అవునా కదా? సేమ్ అదే విధంగా సన్‌ఫ్లవర్ ఆయిల్ రావాలంటే 4 కేజీలు సన్‌ఫ్లవర్ సీడ్స్ ఉండాలి. 4 కేజీలు సన్‌ఫ్లవర్ సీడ్స్ దంచితేనే ఒక లీటర్ ఆయిల్ వస్తది. ఒక కేజీ సన్‌ఫ్లవర్ సీడ్స్ మార్కెట్‌లో రూ. 250. ఎందుకంటే తెలుగు రాష్ట్రాల్లో ఎక్కడ సన్‌ఫ్లవర్ పంట లేదు కాబట్టి ఒక కేజీ సన్‌ఫ్లవర్ సీడ్స్ రూ. 250 అండి. 4 కేజీలు ఎంతవుతుంది? రూ. 1000 అవుతుంది. మరి రూ. 1000 సీడ్స్ కొని దంచితే ఒక లీటర్ ఆయిల్ వస్తుంది. మరి ఒక లీటర్ ఆయిల్ మీకు 160కి, 170కి ఎలాగమ్ముతున్నారో ఎప్పుడైనా ఆలోచించారా? ఎప్పుడైనా ఆలోచించారా? ఆయిల్‌లో కల్తీ కలుపుతున్నారండి. మొత్తం కల్తీ. క్రూడ్ ఆయిల్ కలుపుతున్నారు. క్రూడ్ ఆయిల్ అంటే భూమిలో నుంచి పెట్రోలు, డీజిలు తీసిన తర్వాత లాస్ట్‌లో మిగిలిపోయిన దాన్ని క్రూడ్ ఆయిల్ అంటాం. ఆ క్రూడ్ ఆయిల్ కలపడం వల్ల ఏమవుతుందంటే చాలా ఇంటికి కల్తీ ఆయిల్ ఎళ్తుంది. ఎవరింటికి ఎలాంటి కల్తీ ఆయిల్ ఎళ్తుందో తెలియట్లేదు. ఈరోజు ఇంట్లో ఆయిల్ మార్చకపోతే చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నాం. సో, సపోజ్ ఇంట్లో 15 లీటర్ల ఆయిల్ టిన్ వాడతారు కదా! ఏదైతే మీరు ఆయిల్ టిన్ వాడుతున్నారో, అది ఇంట్లో అయిపోగానే వెంటనే కిరాణా షాప్‌కెళ్ళి కొత్తది కొని తెచ్చేస్తాం. వెంటనే. ఎప్పుడైనా సరే 10 నూనె డబ్బా కంపెనీలు, 10 ఆయిల్ కంపెనీలు దగ్గర పెట్టి, ఏది వాడితే ఆరోగ్యానికి బావుంటది? ఏది వాడితే మనం హెల్తీగా ఉంటాము? మనం హెల్తీగా ఉండాలంటే ఏ ఆయిల్ వాడాలి? ఎప్పుడైనా పరిశీలించారా? ఎప్పుడైనా టైం పెట్టారా? ఎందుకు అడుగుతున్నానంటే బతికున్నంత కాలం మనం ఆయిల్ వాడాలండి. చచ్చిపోయేంత వరకు ఆయిల్ కుకింగ్ ఆయిల్ వాడాలి. అలాంటి ఆయిల్ మనం ఎప్పుడైనా టైం పెట్టామా? పెట్టలేదు. అదే బట్టలు కొనుక్కున్నప్పుడు, చెప్పులు కొనుక్కున్నప్పుడు, అదే మీ లేడీస్ ఇయర్ రింగ్స్ కొనుక్కునేటప్పుడు, బ్యాంగిల్స్ కొనుక్కున్నప్పుడు, సైడ్ పిన్నిస్‌లు కొనుక్కునేటప్పుడు, ఒక 10 నిమిషాల్లో ఊడిపోయే చక్కెర బొట్టు కొనుక్కునేటప్పుడు, గంటలు గంటలు ఎంచుతారు. అక్కడ నచ్చకపోయినా ఇంకో షాప్‌కెళ్తాం. అవునా కదండీ! ఒక వాచ్ కొనుక్కున్నప్పుడు, చెప్పులు కొనుక్కున్నప్పుడు, బట్టలు కొనుక్కున్నప్పుడు. ఆటిలికి, ఆరోగ్యానికి ఏమైనా సంబంధం ఉందా చెప్పండి? లేదు. అవునా? మరి జీవిత కాలం బతికున్నంత కాలం మనం కుకింగ్ ఆయిలు మన కడుపులో పొయ్యాలి. మరి దాని గురించి ఎందుకు మనం టైం పెట్టట్లేదు? సో, కొంచెం ఆలోచించండి. మన కంపెనీలో కూడా కుకింగ్ ఆయిల్ ఉంది. అందరికి బ్రౌన్ రైస్ తెలుసు కదా! దంపుడు బియ్యం సంథింగ్ ఏదో అంటారు. బ్రౌన్ రైస్. ఆ బ్రౌన్ రైస్ యొక్క తవుడుతో తయారు చేసిన నూనె మన దగ్గర అవైలబిలిటీ ఉందండి. సో, దానివల్ల కొలెస్ట్రాల్ ఫ్రీ, ట్రాన్స్ ఫ్యాట్ ఫ్రీ ఆయిల్ అది. మీరు ఎన్ని సార్లు మరిగించినా అది కలర్ మారదు. బయట ఆయిల్ 5 లీటర్స్ మీకు ఎన్ని రోజులకొస్తదో, ఇక్కడున్న 2 లీటర్స్ ఆయిల్స్ మీకు అన్ని రోజులు చాలా చిక్కగా ఉంటది. తక్కువ తక్కువ వాడాలి. సో, ప్రతి దానికి సొల్యూషన్ వెస్టీజ్‌లో ఉందండి. ఫైనాన్షియల్‌గా గ్రోత్ అవ్వాలనుకుంటున్నారా? వెస్టీజ్‌కి రండి. మీకేమైనా అప్పులున్నాయా? వెస్టీజ్‌లో ఒక 1 ఇయరో, 2 ఇయర్స్ గట్టిగా కష్టపడి అప్పులు తీర్చుకోండి. హెల్త్ ప్రాబ్లమ్స్ ఎక్కువున్నాయా? సప్లిమెంట్స్ వాడి, వెస్టీజ్ ప్రొడక్ట్స్ వాడి హెల్త్‌ని పెంచుకోండి. హెల్త్ ప్రాబ్లమ్స్‌ని తగ్గించుకోండి. మీరు ఒక స్పీచ్ ఇచ్చే లీడర్‌లాగా మారాలనుకుంటున్నారా? వెస్టీజ్‌లోకి రండి. స్టేజ్ ఎక్కి మాట్లాడాలనుకుంటున్నారా? వెస్టీజ్‌లోకి రండి. ఒక నలుగురిలో మంచి గుర్తింపు తెచ్చుకోవాలనుకుంటున్నారా? వెస్టీజ్‌లోకి రండి. ప్రతి దానికి సొల్యూషన్ వెస్టీజ్‌లో ఉందండి.
ఒక మంచి అవకాశం నేను ఇచ్చానని కాదండి, దేవుడు ఇచ్చాడని రండి. అవకాశం నిజంగా చెప్తున్నాను, దేవుడు వరాలు ఇవ్వడు, శాపాలు ఇవ్వడు. దేవుడు ఏమిస్తాడు? అవకాశాలు ఇస్తాడు. అవకాశాలు ఉపయోగించుకోవడం మనకు తెలిసి ఉండాలి ఫస్ట్ ఆఫ్ ఆల్. అది మనం గ్రహించాలి. పెట్టుబడి పెట్టమన్నాను అనుకోండి, మీరు గంట సేపు, 2 గంటలు ఆలోచించడానికి. ఇక్కడ పెట్టుబడి లేదు. ఒక అడుగు ముందుకేయొచ్చా లేదా? కదా! సో, కొంచెం ప్లాన్ చేసుకోండి. ఇక్కడ మీరు ఎవ్వరు కూడా అమ్మడానికి లేదు. అమ్మే బిజినెస్ కాదండి. మీరు వాడే ప్రొడక్ట్‌లు నలుగురికి మీకు మంచి చేస్తే నలుగురికి చెప్పండి. నెట్వర్క్ అనేది పెంచుకోండి. నెట్వర్క్ అనేది ఓన్లీ వెస్టీజ్ బిజినెస్‌కే పనికొస్తదని నేను చెప్పను. ఇంకే విధంగాను ఉపయోగపడొచ్చు. మీకంత నెట్వర్క్ ఉంటే ఇంకా ప్రౌడ్‌గా ఫీల్ అవుతాండి. ఇప్పుడు నా టీమ్ ఎక్కడెక్కడ ఉంది. రాజమండ్రి ఉంది, కాకినాడ ఉంది, ఒరిస్సా ఉంది, అండ్ హైదరాబాద్ ఉంది, బెంగుళూరు ఉంది, చెన్నై ఉంది. ఇన్ని ఏరియాలో నాకు నెట్వర్క్ ఉంది వెస్టీజ్ పరంగా. నేను ఇంక ప్రౌడ్‌గా చెప్పుకుంటున్నాను. నాకు అన్ని ఏరియాలో, అన్ని స్టేట్స్‌లో, ఆ స్టేట్‌లో కూడా నాకు టీమ్ ఉందని. ఆ ప్రౌడ్ మూమెంట్ వస్తదండి. ఒక గుర్తింపు దొరుకుతదండి. ఒక మంచి ఒకటండి, ప్రొడక్ట్‌లు వాడుకుంటే మీకు హెల్త్ వస్తది. దాని గురించి నలుగురికి చెప్తే మంచి ఇన్‌కమ్ వస్తది. అంతే కాకుండా మంచి నేమ్ అండ్ ఫేమ్, ఒక రెస్పెక్ట్ కూడా దొరుకుతది. మీకన్నా చిన్నోళ్ళైనా, పెద్దోళ్ళైనా మిమ్మల్ని సార్ అనే పిలుస్తారు. సార్ అయితే సార్, మేడం అయితే మేడం అని పిలుస్తారు. సో, అర్థమైంది కదండీ! సో, వెస్టీజ్ అంటే చిన్న కంపెనీ కాదు. మన ఇండియాలోనే లేదండి వెస్టీజ్. మీరు మన ఓన్లీ ఆంధ్రాలోనే లేదు. ఆంధ్ర, తెలంగాణ, తమిళనాడు, కేరళ, ఎవ్రీవేర్ మీరు ఏ స్టేట్‌కైనా మన వెస్టీజ్ లేకుండా ఉండదు. ఓన్లీ మన ఇండియా, భారతదేశంలోనే కాదు, 9 కంట్రీస్‌లో ఉంది. సౌదీ అరేబియా, దుబాయ్, ఘానా, ఫిలిప్పీన్స్, ఇవరీ కోస్ట్, థాయిలాండ్, నేపాల్, బంగ్లాదేశ్, ఇండియా. మన ఇండియాతో 9 దేశాల్లో ఉందండి కంపెనీ. 9 దేశాలు. 2004లో స్టార్ట్ అయిన ఒక సామాన్యమైన ఇండియన్ కంపెనీ 9 దేశాల్లో జెండా ఎగరేస్తుందంటే చిన్న కంపెనీ కాదండి. కొంచెం అది అర్థం చేసుకోండి. 'పుష్ప' సినిమాలో డైలాగ్ ఉంటది. వెస్టీజ్ అంటే నేషనల్ అనుకుంటివా? ఇంటర్నేషనల్ గర్వంగా చెప్పుకునే బిజినెస్ అండి ఇది. ఇంకోళ్ళకి చెప్తున్నారంటే ఇంకోళ్ళకి మీరు ప్రొడక్ట్ అమ్మట్లేదు. ఇంకోళ్ళని జాయిన్ చేసుకోవట్లేదు మీరు. ఆళ్ళకి అవకాశం ఇస్తున్నారు. మీరు సపోజ్ మీలో ఎవరో నాకు అవకాశం ఇచ్చారు. మణికంఠ గారు, ఇలా ఒక మంచి అవకాశం ఉంది చేసుకోండి అని మీరు నాకు చెప్పారు. మీరు చెప్పింది నాకు బాగా నచ్చింది. నేను బాగా ఉపయోగించుకొని నెలకి ఒక మంచి లెవెల్‌కెళ్ళి నెలకి ఒక 1,00,000 పైన సంపాదిస్తున్నాననుకోండి. మీరిచ్చిన అవకాశాన్ని తీసుకొని. నేను మీ పేరే కదా చెప్పుకుంటాను గదండీ గొప్పగా. నాకు ఆ రోజు ఆ మేడం నాకు ఆపర్చునిటీ ఇవ్వకపోతే నేనిప్పుడు ఈ స్టేజ్‌లో ఉండకపోదునురా బాబు! అని గర్వంగా చెప్పుకుంటాను. గొప్పగా చెప్పుకుంటాను. మనం అవకాశం ఇస్తున్నామండి. సో, మనం ఎందుకు ఇదవ్వాలి? సో, ఇది ఇంటర్నేషనల్ బిజినెస్ ఆపర్చునిటీ. చిన్న చిన్న గల్లీల్లోనే, సందుల్లో ఉన్న బిజినెస్ అవకాశం కాదు. ఇంటర్నేషనల్ బిజినెస్ ఆపర్చునిటీ. ఎంఎన్‌సి కంపెనీ, మల్టీనేషనల్ కంపెనీ. మన దేశంలోనే కాదు, పలు దేశాల్లో కూడా మన కంపెనీ ఉంది. గర్వంగా చెప్పుకొని మనం బిజినెస్ చేయాలి. పెట్టుబడి లేకుండా ఇంటర్నేషనల్ బిజినెస్ చేస్తున్నామా మనం? చూడండి ఎంత గర్వంగా ఉందో. రూపాయి పెట్టుబడి లేకుండా ఇంటర్నేషనల్ ఎంఎన్‌సి కంపెనీలో బిజినెస్ చేస్తున్నాం మనం. అదొక్కటి ఆలోచించండి. అండ్ మళ్ళీ ఈ కంపెనీలో మనం డిస్ట్రిబ్యూటర్లం, ఏవో మధ్య మిడిల్ మ్యాన్సమో కాదండి. ఈ కంపెనీలో మనం పార్ట్నర్స్. నెలకి, సంవత్సరానికి 3,500,00,00,000 టర్నోవర్ చేస్తున్న కంపెనీలో మనం పార్ట్నర్స్. ఎంత ప్రౌడ్ మూమెంట్ ఒకసారి ఆలోచించుకోండి. కంపెనీ మేనేజ్‌మెంట్ గూడా మనల్ని ఈక్వల్ గానే చూస్తుంది. సో, అది కొంచెం అర్థం జేసుకోండి. ఇందులో ఎట్టి పరిస్థితిలో సక్సెస్ అయ్యే తీరాలి. ఎవరెవరైతే వెస్టీజ్ ఐడీ యేసుకున్నారో మీ అందరూ సక్సెస్ అవ్వాలండి. సక్సెస్ అయ్యే తీరాలి. వెస్టీజ్‌నైతే వదలొద్దు. నిజంగా చెప్తున్నాను. మీరు వెస్టీజ్‌ని నమ్మండి. వెస్టీజ్ మిమ్మల్ని నమ్మి ముందుకు తీసుకెళ్తుంది. మీరు వెస్టీజ్‌ని అలా చేసుకుంటూ ఎళ్ళండి. వెస్టీజ్‌లో నిలబడండి. వెస్టీజే మిమ్మల్ని నిలబెడతది. ఒక మంచి పొజిషన్‌లో నిలబడతది. పార్ట్ టైమ్‌లా తీసుకోకండి. కెరీర్ ఆప్షన్‌గా తీసుకోండి. వెస్టీజ్ లైఫ్ అనుకోని చేయండి, నిజంగా చెప్తున్నాను. స్వామి మాలేస్తే ఒక దీక్షలో ఉదయాన్నే లేసి ఎలాగైతే మనం కన్సిస్టెన్సీ‌గా దేవుడికి పూజలు చేసుకొని ఇవన్నీ చేసుకుంటాం. ఒక మాలేస్తే. వెస్టీజ్ అనే ఒక మాలలా యేసుకొని చేయండి. ఎందుకవ్వదో చూస్తాం. సో, ప్రతి ఒక్కరికి ఈ సిస్టమ్ అర్థమైందనుకుంటున్నాను. ఎవరైనా ఏమైనా డౌట్ ఉంటే మీరు ఫీడ్‌బ్యాక్ కాల్స్‌లో అడగొచ్చు. అండ్ అదే విధంగా సో, ఎవరికైనా ఏదైనా ఫీడ్‌బ్యాక్ ఇవ్వాలనుకుంటే హ్యాండ్ రైజ్ చేసి ఇవ్వచ్చు. సో, పుష్పలత మేడం గారికి నేను కో హోస్ట్ ఇస్తాను. సో, మేడం గారు ఒక్కొక్కరు కాల్ తీసుకుంటారు. థాంక్ యూ అండి. థాంక్ యూ లీడర్స్. థాంక్ యూ సో మచ్ ప్రతి ఒక్కరికి. ప్రతి ఒక్కరు అటెండ్ అయ్యినందుకు థాంక్ యూ సో మచ్ అండి. సో, ప్రతి ఒక్కరికి థాంక్ యూ సో మచ్ అండి. బ్యాక్ టు హోస్ట్. సో, అందరికి అర్థమైందనుకుంటున్నాను. థాంక్ యూ అండి. థాంక్ యూ సో మచ్. బ్యాక్ టు హోస్ట్. గుడ్ మార్నింగ్ సార్. మణికంఠ సార్. మేడం వెరీ గుడ్ మార్నింగ్.
థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ చెప్పాలంటే ఒక్కొక్క పాయింట్ ఒక్కొక్క బుల్లెట్ పాయింట్ లాగా చెప్పారు. మార్నింగ్ సెక్షన్ అనగా 5 AM జూమ్ సెక్షన్‌కి మించి ఇంకా ఇది కూడా ఉంది. ఫుల్ క్లారిటీ అసల థ్యాంక్ యూ. కొత్త వాళ్ళైతే గనక అసల ఒక అంటే ఈ బిజినెస్ ఏంటి? ఆ డైరెక్ట్ సెల్లింగ్ ఏంటి? ప్రొడక్ట్ ఏంటి? ప్రొడక్ట్ నాలెడ్జ్ కూడా దీనిలోనే ఇచ్చేశారు. అసలు మన దగ్గర మనం ఎందుకు ఎస్ మ్యామ్. చేయాలనే క్లారిటీ అనేది ఫుల్‌గా ఇచ్చారు సార్. కొత్త వాళ్ళకి కూడా పాత వాళ్ళకి నాట్ ఓన్లీ కొత్త వాళ్ళు సార్, అందరికీ కూడా ఇది అర్థమవుతుంది. అంటే ఇప్పుడు మేము కూడా ఒకవేళ బయట వాళ్ళకి ఎవరికైనా చెప్పాలి అంటే ఎలా స్టార్ట్ చేయాలి, దేంతో ఎండ్ చేయాలి అనే దాని గురించి కూడా క్లారిటీ ఇచ్చారు మాకు. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ ఎస్ వెరీ మ్యామ్. మచ్. థ్యాంక్ యూ సార్. మా కోసం మీరు ఇంత ఎఫర్ట్ పెడుతున్నారు. మార్నింగే లేవడం, మళ్ళీ జూమ్ సెక్షన్స్ దీనికి తర్వాత మళ్ళీ ఇది సరిపోదు అన్నట్టు మళ్ళీ స్పెషల్గా ఈ 7 PM సెక్షన్ కూడా మా కోసమే స్టార్ట్ చేశారు. థ్యాంక్ యూ సార్. అందరం కలిసి ఎస్ మ్యామ్. ఎదుగుదాం సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్ మేడం. ఆల్ ది బెస్ట్ మేడం. ఆ, థ్యాంక్ యూ మేడం సార్. చాలా మంది హ్యాండ్ రైస్ చేయలేదు, లైన్కి ఇచ్చేయండి. ఓకే సార్. ఓకే ఓకే. అంటే మేడం ఫస్ట్ ఆఫ్ ఆల్ గౌరీ. మీకు తెలిసిన వాళ్ళు ఆ, ఇచ్చేయండి. ఓకే సార్. గౌరీ మేడంకి ఒకసారి కాల్. మేడం, మేడం గౌరీ మేడం అన్మ్యూట్ చేసుకోండి మేడం. మేడం అక్కడ మైక్ సింబల్ ఉంటుంది, ఒకసారి అన్మ్యూట్ చేసుకొని మాట్లాడండి. ఏం లేదు సార్ ఎలా చెప్పారు, మీకు ఏమనిపించింది, మీ పేరేంటి, అక్కడ నుంచి మాట్లాడుతున్నారు చెప్తే సరిపోద్ది, ఏం అక్కర్లేదు. గౌరీ మేడం, మేడం ఓకే మాట్లాడండి. మేడం. వనిత వనిత ఓకే మేడం. ఓకే ఓకే సార్. మేడం వంతా మేడం.